Praise the Lord, everybody. Praise the Lord. Praise the Lord. Allah చెప్పాలి నానా. Very good. Praise the Lord. Good evening. బాగున్నారా పిల్లలు? బాగున్నారుగా? వెరీ నైస్. మరి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదా, చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ లాక్డౌన్ అప్పటి నుంచి హాలిడేస్ లాగానే ఉంది. మళ్ళీ కొన్ని రోజులు స్కూల్ స్టార్ట్ చేశారు, మళ్ళీ హాలిడేస్ ఇచ్చేసారు కదా. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, పిల్లలు బయట తిరగట్లేదు కదా, మీరు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు కదా. గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ లాగా. వెరీ గుడ్. చాలా సివియర్ గా ఉన్నాయి. సో డోంట్ గో అవుట్, ఇంట్లోనే ఉండండి. సాయంత్రం చల్లబడ్డాక బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ తోటి, చెల్లెలతోటి, అన్నయ్య వాళ్ళతో ఆడుకోండి. ఓకే నానా. మరి మనం అందరము సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందామా? చేసేసుకుందాం. వెరీ నైస్. ఓకే పిల్లలు, మరి ఈ రోజు మనందరినీ ప్రేయర్ లో నడిపించడానికి, ఆరంభ ప్రార్థనలో నడిపించడానికి మన మధ్యలో సుజిత అక్క ఉన్నారు. సుజిత అక్క విల్ లీడ్ us in to the opening prayer. Let's welcome సుజిత అక్క. Praise the Lord సుజిత. ప్రైజ్ ది లార్డ్ అక్క. Praise the Lord రా. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. బాగున్నారా అందరూ? బాగా ఆడుకుంటున్నారా ఎండలో? ఓకే ఓకే అక్క, ఓపెనింగ్ ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేసుకుందాం. ఓపెనింగ్ ప్రేయర్ చేసుకుందాం మా పిల్లలు. మోకరించండి, అందరు మోకరించండి. ఇంకా మోకరించండి ఇంకా. ఓకే, స్తోత్రం 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 నాయన. దేవ మహోన్నతుడ మహాగణుడ యేసయ్య, నీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి. దేవ గడిచిన వారమంతా మీరు ఎక్కడ చాటున భద్రపరిచారు నాయన. దేవ మరి ఇంకా రాబోతున్న వారము ఇంకనూ మీరు మీ కృప మాపై ఉంచండి దేవ. మా అందరినీ కూడా మీరు ఎక్కడ చాటున భద్రపరచండి నాయన. దేవ వచ్చిన సండే స్కూల్ పిల్లలందరినీ దీవించండి దేవ. ఇంకా రాబోతున్న పిల్లలందరినీ కూడా దీవించండి నాయన. ఇంటర్నెట్ ప్రాబ్లం కానీ, నెట్ ప్రాబ్లం కానీ ఏది కూడా ప్రాబ్లం లేకుండా మీకంతా కూడా సజావుగా జరిగేట్టుగా దీవించండి నాయన. సండే స్కూల్ అంతా కూడా మంచి జరగాలి తండ్రి. దేవా దేవ ప్రతి ఒక్క సెక్షన్ మీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. దేవ ప్రతి ఒక్క సెక్షన్ లో మీరు తోడై ఉండండి దేవా, నడిపించండి. ఓపెనింగ్ ప్రేయర్ నుంచి క్లోజింగ్ ప్రేయర్ వరకు కూడా ప్రతి ఘట్టంలో మీరే తోడై ఉండి నడిపించండి నాయన. వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి దేవా దేవ. మీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. రాబోతున్న పిల్లల్ని కూడా దీవించండి దేవా. మరి ఇప్పుడు జరగబోతున్న సండే స్కూల్ మొత్తాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్న యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Amen. Praise the Lord. Thank you సుజిత. థ్యాంక్ యూ సో మచ్. ఓకే పిల్లలు, మనందరినీ చక్కగా ఓపెనింగ్ ప్రేయర్ తోటి ఈ యొక్క సండే స్కూల్ స్టార్ట్ చేసిన సుజిత అక్కని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాము. సుజిత అక్కకి థ్యాంక్స్ చెప్దాము. థ్యాంక్ యూ సుజిత. రైట్ పిల్లలు, ఇంకా ఆలస్యం చేయకుండా అందరు లేచి నిలబడండి నాన్న, చక్కగా పాటలు పాడుకుందాము. చాలా రోజులు అయిపోయింది నేను మీతో కలిసి సండే స్కూల్ జూమ్ లో మనము మీ అందరితో కలిసి నేను ఉండడానికి. ఎగ్జామ్స్ వలన నేను కంటిన్యూస్ గా మీతోటి ఆల్మోస్ట్ 1 month మీతో ఉండలేకపోయాను. బట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ అనదర్ ఛాన్స్ టు బీ విత్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. రైట్, పాటలు పాడుకొని మనం అందరం కలిసి దేవుని స్తుతిద్దాము. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. Let's praise God by singing praise him, praise him, praise him in the morning. Ready? 1 2 3 start. Praise him, praise him, praise him in the morning, praise him in the noontime, praise him, praise him, praise him when the sun goes down. Love him, love him, love him in the morning, love him in the noontime, love him, love him, love him when the sun goes down. Thank him, thank him, thank him in the morning, thank him in the noontime, thank him, thank him, thank him when the sun goes down. Serve him, serve him,
Serve him in the morning, serve him in the noontime, serve him, serve him when the sun goes down. Jesus, Jesus, Jesus in the morning, Jesus in the noontime, Jesus, Jesus, Jesus when the sun goes down. It's a great thing to praise the Lord. It's a great thing to praise the Lord. It's a great thing to praise the Lord. Walking in the light of the Lord. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. Walking in the light of the Lord. It's a great thing to love the Lord. It's a great thing to love the Lord. It's a great thing to love the Lord. Walking in the light of the Lord. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. Walking in the light of the Lord. It's a great thing to thank the Lord. It's a great thing to thank the Lord. It's a great thing to thank the Lord. Walking in the light of the Lord. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. Walking in the light of the Lord. It's a great thing to praise the Lord. It's a great thing to love the Lord. It's a great thing to thank the Lord. Walking in the light of the Lord. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. So walk, 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 walk In the light. Walking in the light of the Lord. Walking in the light of the Lord. Walking in the light of the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. All right. ఓ చిన్ని పుష్పమాని సంతోషమునకు కారణమేమి చెప్పుమా. ఓ చిన్ని సంతోషమునకు కారణమేమి చెప్పుమా. నన్ను చేసిన వాడు అందమిచ్చిన వాడు నాకు ఏమి కావాలో ఆయన చూచుకుంటాడు. నన్ను చేసిన వాడు అందమిచ్చిన వాడు నాకు ఏమి కావాలో ఆయన చూచుకుంటాడు. రేపటి గూర్చి దిగులు లేదుగా సృష్టికర్తను స్మరించుటయే నా పనిగా. రేపటి గూర్చి దిగులు లేదుగా సృష్టికర్తను స్మరించుటయే నా పనిగా. ఓ లేత హృదయమా నీవు విచారపడుట తగదని తెలుసుకొనుమా. ఓ లేత హృదయమా నీవు విచారపడుట తగదని తెలుసుకొనుమా. ప్రాణమిచ్చిన వాడు నిన్ను విడువానన్నాడు. మాట ఇచ్చిన వాడు నిన్ను మరువానన్నాడు. ప్రాణమిచ్చిన వాడు నిన్ను విడువానన్నాడు. మాట ఇచ్చిన వాడు నిన్ను మరువానన్నాడు. పువ్వులను చూచి నేర్చుకొనుమా. చింత యేసు పైన వేసి సంతోషించుమా. పువ్వులను చూచి నేర్చుకొనుమా. చింత యేసు పైన వేసి సంతోషించుమా. ఓ లేత హృదయమా నీవు విచారపడుట తగదని తెలుసుకొనుమా. ఓ లేత హృదయమా నీవు విచారపడుట తగదని తెలుసుకొనుమా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నోవాహు తాత ఓడ కట్టెను. ఆ ఓడలో 2 కోళ్ళుండెను. అక్కడ చూసిన కొక్కరకో, ఇక్కడ చూసిన కొక్కరకో, ఎక్కడ చూసిన కొక్కరకొక్కరకో. నోవాహు తాత ఓడ కట్టెను. ఆ ఓడలో 2 కుక్కలుండెను. అక్కడ చూసిన బౌ బౌ, ఇక్కడ చూసిన బౌ బౌ, ఎక్కడ చూసిన బౌ బౌ బౌ. నోవాహు తాత ఓడ కట్టెను. ఆ ఓడలో 2 పిల్లిలుండెను. అక్కడ చూసిన మ్యావ్ మ్యావ్,
ఇక్కడ చూసినా మ్యావ్ మ్యావ్, ఎక్కడ చూసినా మ్యావ్ మ్యావ్ మ్యావ్. నోవాహు తాత ఓడ కట్టెను, ఆ ఓడలో 2 కాకులుండెను. అక్కడ చూసిన కావు కావు, ఇక్కడ చూసిన కావు కావు, ఎక్కడ చూసిన కావు కావు కావు. నోవాహు తాత ఓడ కట్టెను, ఆ ఓడలో 2 మేకలుండెను. అక్కడ చూసిన మేమే, ఇక్కడ చూసిన మేమే, ఎక్కడ చూసిన మేమే. నోవాహు తాత ఓడ కట్టెను, ఆ ఓడలో 2 పాములుండెను. అక్కడ చూసిన బుస్ బుస్, ఇక్కడ చూసిన బుస్ బుస్, ఎక్కడ చూసిన బుస్ బుస్ బుస్. నోవాహు తాత ఓడ కట్టెను, ఆ ఓడలో 2 కోతులుండెను. అక్కడ చూసిన కిచ్ కిచ్, ఇక్కడ చూసిన కిచ్ కిచ్, ఎక్కడ చూసిన కిచ్ కిచ్ కిచ్. నోవాహు తాత ఓడ కట్టెను, ఆ ఓడలో 8 మనుషులుండెను. అక్కడ చూసిన హల్లెలూయా, ఇక్కడ చూసిన హల్లెలూయా, ఎక్కడ చూసిన హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే, నా చేతులు కాళ్ళు దేహమంతా యేసు కోసమే. నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే, నా చేతులు కాళ్ళు దేహమంతా యేసు కోసమే. పరిశుద్ధత నాకీయుమా, పాటలు పాడి నాట్యమాడేదా. పరిశుద్ధత నాకీయుమా, పాటలు పాడి నాట్యమాడేదా. పిప్పి 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 డుమ్ 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 లా 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 లా. என் கண்கள் செவிகள் மூக்கு வாயு ஏத்துவுக்காகை, என் கைகள் கால்கள் வடம்பெல்ல ஏத்துவுக்காகை. என் கண்கள் செவிகள் மூக்கு வாயு ஏத்துவுக்காகை, என் கைகள் கால்கள் வடம்பெல்ல ஏத்துவுக்காகை. பரிசுத்தத்தை எனக்கு தாருவன், பாடல் பாடி நடனமாடுவன். பரிசுத்தமே எனக்கு தாருவன், பாடல் பாடி நடனமாடுவன். பிப்பி 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 டும் 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 லா 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 லா. Hallelujah. Blue, blue sky, oh, I can see the sky. God gave me eyes so I can see the sky. Come on, blue, blue sky, oh, I can see the sky. God gave me eyes so I can see the sky. Red, red rose, oh, I can smell the rose. God gave me nose so I can smell the rose. Red, red rose, oh, I can smell the rose. God gave me nose. Ding dong bell, oh, I can hear the bell. God gave me ears so I can hear the bell. Ding dong bell, oh, I can hear the bell. God gave me ears so I can hear the bell. Yum, 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 oh, I can taste ice cream. God gave me tongue so I can taste ice cream. You hit that. Yum, yum, oh, I can taste ice cream. God gave me tongue so I can taste ice cream. Blue, blue sky, oh, I can see the sky. Red, red rose, oh, I can smell the rose. Ding dong bell, oh, I can hear the bell. Yum, 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 oh, I can taste ice cream. ఇవన్నీ ఎవరిచ్చారు మనకి? ఏసై ఇచ్చాడు కదా. ఎస్, మనకి ఇచ్చిన కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు, మన దేహం అంతటితోటి మనం ఏసయ్యని ఎప్పుడు స్తుతించాలి. ఓకే పిల్లలు, లెట్స్ గో విత్ ద నెక్స్ట్ సాంగ్. మీ చాయిస్ ఏదన్నా ఉంటే టైప్ చేయాలనుకుంటే టైప్ చేయండి. నేను ఈ లోపు మీకు ఇంకొక పాట పాడిపిస్తాను. The 3 Jews went to Jerusalem. The 3 Jews went to Jerusalem. The 3 Jews went to Jerusalem. Jerusalem, Jerusalem, lem, lem, Jerusalem, lem, Jerusalem, lem, lem. Jerusalem, the first Jew's name was Abraham. The first Jew's name was Abraham. The first Jew's name was Abraham.
Abraham, 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 Abraham. The second Jew's name was I. The second Jew's name was Isaac. Second Jew's name was Isaac. Isaac, 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 Zach, 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 Isaac, 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 Zach, Zach, Isaac, 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 Zach, Zach, Zach. Isaac, the third Jew's name was Jacob. The third Jew's name was Jacob. The third Jew's name was Jacob. Jacob, 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 Jacob. They all went to the Jericho. They all went to the Jericho. They all went to the Jericho. Jericho, Jericho, Rico, 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 Jericho, Rico, 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 Jericho, Rico, 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 Jericho. Hallelujah. Right. ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి. తెల్లగా చేశాడు, నల్లగా చేశాడు, తెల్లగా చేశాడు, నల్లగా చేశాడు. ఏది చేసినా మంచిగా చేశాడు, ఏది చేసినా మంచిగా చేశాడు. ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి. కమాన్, ఏసయ్యా అందరు చేయాలి యాక్షన్స్. ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి. పొట్టిగా చేశాడు, పొడవుగా చేశాడు, పొట్టిగా చేశాడు, పొడవుగా చేశాడు. ఏది చేసినా మంచిగా చేశాడు, ఏది చేసినా మంచిగా చేశాడు. ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి. సన్నగా చేశాడు, లావుగా చేశాడు, సన్నగా చేశాడు, లావుగా చేశాడు. ఏది చేసినా మంచిగా చేశాడు, ఏది చేసినా మంచిగా చేశాడు. ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి అందరు చేయాలి యాక్షన్. ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి. కమాన్, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, 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 యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి. తెల్లగా చేశాడు, నల్లగా చేశాడు, తెల్లగా చేశాడు, నల్లగా చేశాడు. పొట్టిగా చేశాడు, పొడవుగా చేశాడు, పొట్టిగా చేశాడు, పొడవుగా చేశాడు. సన్నగా చేశాడు, లావుగా చేశాడు, సన్నగా చేశాడు, లావుగా చేశాడు. ఏది చేసినా మంచిగా చేశాడు, ఏది చేసినా మంచిగా చేశాడు. ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి. హల్లెలూయా. ఓకే, నెక్స్ట్. బుజ్జి బుజ్జి బాలుడు ఇస్సాకు, బలె బలె బుజ్జాయి ఇస్సాకు, బుజ్జి బుజ్జి బాలుడు ఇస్సాకు, బలె బలె బుజ్జాయి ఇస్సాకు. అల్లారు ముద్దుగా పెరిగాడు, విధేయుడిగా ఉన్నాడు, అల్లారు ముద్దుగా పెరిగాడు, విధేయుడిగా ఉన్నాడు. నాన్నతో బలి ఇచ్చేందుకు కొండను ఎక్కాడు, చెక్క 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 ఎక్కాడు, చెక్క 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 ఎక్కాడు. నాన్నతో బలి ఇచ్చేందుకు కొండను ఎక్కాడు. మధ్యలో డౌట్ వచ్చి నాన్న 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 కట్టెలు నిప్పు ఉన్నాయి, గొర్రెపిల్ల ఏది, గొర్రెపిల్ల ఏది అన్నాడు అన్నాడు. దేవుడు
ఓకే 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 అన్నాడు, ఓకే 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 అన్నాడు. దేవుడే చూచుకొనునని నాన్న చెప్పాడు. కాయనా కాళ్ళు చేతులు కట్టినను, కత్తి చేత పట్టినను, కాళ్ళు చేతులు కట్టినను, కత్తి చేత పట్టినను, కదలక మెదలక ఉన్నాడు, విధేయత చూపించాడు. కదలక మెదలక ఉన్నాడు, విధేయత చూపించాడు. బుజ్జి బుజ్జి బాలుడు ఇస్సాకు, బలె బలె బుజ్జాయి ఇస్సాకు, బుజ్జి బుజ్జి బాలుడు ఇస్సాకు, బలె బలె బుజ్జాయి ఇస్సాకు. అల్లారు ముద్దుగా పెరిగాడు, విధేయుడిగా ఉన్నాడు. అల్లారు ముద్దుగా పెరిగాడు, విధేయుడిగా ఉన్నాడు. హల్లెలూయా. కలిసి వచ్చిరి, నడుం కట్టిరి, నెహెమ్య వెంట నడిచి వచ్చిరి. కలిసి వచ్చిరి, నడుం కట్టిరి, నెహెమ్య వెంట నడిచి వచ్చిరి. గోడ కట్టువారు హోయ్ రబ్బ బండలెత్తువారు, హోయ్ రబ్బ గోడ కట్టువారు, హోయ్ రబ్బ బండలెత్తువారు, హోయ్ బల్ల 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 హోయ్ రబ్బ. కత్తి పట్టి గోడ కట్టినారబ్బా, బల్ల 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 హోయ్ రబ్బా. కత్తి పట్టి గోడ కట్టినారబ్బా, కత్తి పట్టి గోడ కట్టినారబ్బా. యెహోవ మన పక్షమున యుద్ధము చేయుననుచు, యెహోవ మన పక్షమున యుద్ధము చేయుననుచు. పాడైపోయిన యెరూషలేమును ప్రార్థించి కట్టెను నెహెమ్యా, పాడైపోయిన యెరూషలేమును ప్రార్థించి కట్టెను నెహెమ్యా. ఓ బల్ల 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 హోయ్ రబ్బా, కత్తి పట్టి గోడ కట్టినారబ్బా, బల్ల 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 హోయ్ రబ్బా. కత్తి పట్టి గోడ కట్టినారబ్బా, కత్తి పట్టి గోడ కట్టినారబ్బా. కలిసి వచ్చిరి, నడుం కట్టిరి, నెహెమ్య వెంట నడిచి వచ్చిరి. కలిసి వచ్చిరి, నడుం కట్టిరి, నెహెమ్య వెంట నడిచి వచ్చిరి. గోడ కట్టువారు హోయ్ రబ్బ బండలెత్తువారు, హోయ్ హోయ్. గోడ కట్టువారు హోయ్ హోయ్ తువారు, హోయ్ హోయ్. బల్ల 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 హోయ్ రబ్బా. కత్తి పట్టి గోడ కట్టినారబ్బా, బల్ల 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 హోయ్ రబ్బా. కత్తి పట్టి గోడ కట్టినారబ్బా, కత్తి పట్టి గోడ కట్టినారబ్బా, కత్తి పట్టి గోడ కట్టినారబ్బా. హల్లెలూయా. ఓకే, ఎవరో ఒక పాట అడిగారు, ఆ పాట రైట్. మీరు అడిగిన పాటలు ఆల్మోస్ట్ అన్ని పాడేశాము. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి పాడదామా? ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయ్యా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయ్యా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయ్యా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయ్యా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేస్తావు, బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేస్తావు, బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. ఓ దేవా అన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేస్తావా. ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేస్తావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయ్యా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయ్యా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేస్తావు, బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేస్తావు, బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. ఓకే, వామ్మో, చూస్తూనే హాఫ్ అన్ అవర్ దాటిపోయింది పిల్లలు. వీ హ్యావ్ టు మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రోగ్రామ్. మరి పాటలు ఆపేద్దామా? నెక్స్ట్ ప్రోగ్రామ్ కి వెళ్ళిపోదామా? ఓకే, రైట్, వెరీ నైస్ పిల్లలు. ఇంతవరకు మనం చేసిన యాక్షన్ సాంగ్స్ అన్ని ఏసయ్య చూసి చాలా సంతోషించినందుకు 2 చేతులు పైకెత్తి ఏసయ్యకి థ్యాంక్ యూ, హల్లెలూయా. హల్లెలూయా. మన స్తుతుల మీద ఏసయ్య దుర్గములు కట్టేవాడు. చిన్నపిల్లల స్తుతుల మీద దుర్గములు కట్టే దేవుడు, మన స్తుతుల మీద ఆసీనుడైన ఏసయ్య. మరి ఏసయ్యని బట్టి మనము వందనాలు చెల్లిద్దాము. ఇదే సమయం మనం ఇట్లానే కంటిన్యూ చేసుకుందాము. మనందరినీ ప్రైజ్ అండ్ వర్షిప్ లో నడిపించడానికి గోపిక అక్క మన మధ్యలో ఉన్నారు. లెట్స్ వెల్కమ్ గోపిక అక్క. క్లాప్ యువర్ హ్యాండ్స్. గోపిక హ్యాండ్ రైజ్ చేయవమ్మా కొంచెం. యా, గోపిక అక్క మనందరినీ ప్రైజ్ అండ్ వర్షిప్ లో నడిపిస్తారు. వెల్కమ్ గోపిక. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ పిల్లలు. చాలా చక్కగా చాలా రోజుల తర్వాత మనం ఎక్కువ పాటలు పాడడానికి దేవుడు కృప చూపి నిజంగా నేను కూడా పక్కన డాన్స్ వేస్తున్నా. అక్క మంచిగా మనకి చక్కగా నేర్పిస్తుంది. మనం అందరం లోపల కొత్త ఉద్యోగం మనకు వచ్చింది ఈ రోజు. దేవుడు మరి అక్కను బట్టి దేవుని ఎంతో స్తుతిద్దాం. నిజంగా మనందరం చాలా సంతోషం. అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. అవకాశం ఉన్న వాళ్ళందరూ మరి మోకరించండి. 2 చేతులు యేసయ్య వైపు, ఆకాశం వైపు తిప్పి మరి కళ్ళు మూసుకొని మనం దేవుని స్తుతించుకుందాం. ఈ సమయం మనం ఎంతైనా దేవుని స్తుతించాలి. మరి స్టార్ట్ చేసుకుందాం, స్తుతించుకుందాం. కళ్ళు మూసుకోండి పిల్లలు. అవకాశం ఉన్న వాళ్ళు మోకరించండి, లేకపోతే 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకు వందనాలు వందనాలు యేసయ్యా. అయ్యా, ఇప్పటి వరకు తండ్రి, నా తండ్రి ప్రభువా యేసయ్యా, మరి నాయన పాటలు పాడుకోవడానికి చక్కగా తండ్రి ప్రభువా నీ దాసరాలు అయ్యా, మరి అక్క ద్వారా నాయన అయ్యా సండే స్కూల్ పాటలు పాడి అయ్యా నీ నామాన్ని మహిమపరచడానికి నీవు తండ్రి చూపిన కృప కొరకు నీకు వందనాలు వందనాలు తండ్రి. అయ్యా మరి తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన తండ్రి మా మమ్మీని మా డాడీని తండ్రి ప్రయాణాలలో అయ్యా తండ్రి నాయన కాపాడుతున్నందుకు నీకు వందనాలు. ఎటువంటి కరోనా రాకుండా తండ్రి మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు 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 నాయన. అయ్యా యేసయ్యా తండ్రి ప్రభువా, ఎండలు ఎంతగానో ఉన్నాయి తండ్రి ప్రభువా నాయన. ఏ ఎండ దెబ్బ నాయన మాకు తగలకుండా అయ్యా తండ్రి నాయన నీవు మమ్మల్ని కాపాడుతున్న విధము కొరకు నీకు వందనాలు వందనాలు. అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. అయ్యా ప్రతి విషయములో తండ్రి, ప్రతి క్షణము నాయన నీ రెక్కల చాటున మమ్మల్ని నాయన కాపాడుతున్నందుకు నీకు వందనాలు వందనాలు. అయ్యా తండ్రి ఈ విధముగా తండ్రి జూమ్ లో సండే స్కూల్ జరుపుకోవడానికి నీవు మరి ఇచ్చిన అవకాశమును బట్టి నీకు వందనాలు. ఈ సమయమును బట్టి నీకు వందనాలు 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 స్తోత్రములు నాయన. అయ్యా మరి సండే స్కూల్ కు రావడానికి చూపిన కృప కొరకు నీకు వందనాలు. సత్యములో మమ్మల్ని అందరి నాయన సండే స్కూల్ ద్వారా నువ్వు తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. సత్యములో అయ్యా నీ ఉంచినందుకు నీకు వందనాలు. రక్షణ ఇచ్చినందుకు నీకు వందనాలు 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 తండ్రి. అయ్యా తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. స్తోత్రములు నాయన. అయ్యా ప్రతి విషయంలో అన్న వస్త్రములు ఇచ్చి పోషిస్తున్న దేవా నీకు వందనాలు తండ్రి. అయ్యా మేము బండ్ల మీద కార్ల మీద వెళ్తున్నప్పుడు తండ్రి నాయన, మార్గ మధ్యంలో మా ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నప్పుడు తండ్రి అయ్యా తండ్రి నాయన నువ్వు మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు వందనాలు. ప్రతి క్షణము నాయన అయ్యా తండ్రి నాయన నీవు మమ్మల్ని కాపాడుతున్న విధము కొరకు నీకు వందనాలు వందనాలు. అయ్యా నీవు చేసిన ఉపకారములన్నిటిని బట్టి, మేళ్ళన్నిటిని బట్టి నాయన అయ్యా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము రాజా. అయ్యా నీకే ఆరాధన, నీకే మహిమ, నీకే వందనాలు వందనాలు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నీకు వందనాలు వందనాలు నాయన. అయ్యా తండ్రి నాయన నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా మరి నాయన నీకే వందనాలు. నీకే 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 తండ్రి, నీ ఒక్కరివే నాయన మా స్తుతుల మీద ఆసీనమై ఉన్న దేవా నీకు వందనాలు వందనాలు స్తోత్రములు స్తోత్రములు నాయన. మరి ప్రార్థన చేసుకున్నాం పిల్లలు. స్తోత్రము 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 నాయన స్తోత్రములు తండ్రి. మరి దేవా ఈ దినము తండ్రి నాయన సురక్షణ ద్వారా మరి అద్భుతకరంగా
పాటలు పాడడానికి, మేము నాట్యం చేయడానికి నీవు చూపిన మీ కృప కొరకు వందనాలు. మరి ఇదే ఉజ్జీవముతో నాయన అయ్యా మేమందరము స్టోరీ విని అయ్యా తండ్రి నెక్స్ట్ వారం అంతా దాన్ని పాటించడానికి, అయ్యా మా తల్లిదండ్రుల మాట వినడానికి, యేసయ్య పిల్లల్లాగా ఉండడానికి కృప చూపించండి. నెక్స్ట్ ఘట్టంలో మీరు ఉండండి అయ్యా. కంటత వాక్యం కూడా నేర్చుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మా ఫ్రెండ్స్ ని తీసుకురావడానికి సహాయం చేయండి అయ్యా తండ్రి. నీవే మమ్మల్ని కాపాడమని అయ్యా, నీవే మమ్మల్ని రక్షిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ గోపిక అక్క. చక్కగా మమ్మల్ని అందరినీ ప్రైజ్ అండ్ వర్షిప్ లో నడిపించి దేవుని సన్నిధిని మేము అనుభవించడానికి మాకు సహాయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. పిల్లలు చక్కగా ప్రైజ్ అండ్ వర్షిప్ లో నడిపించిన గోపికను బట్టి దేవుని స్తుతిద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ గోపిక. రైట్. I'm seeing some children raising your hands. Maybe కంఠవాక్యం చెప్పడానికి కదా. వెరీ నైస్. ఓకే అక్షయ, జర్మయ్య టక 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 మీరు కంఠవాక్యం చెప్పేసేయాలి. వెరీ గుడ్ పిల్లలు. మీరే ఇంత నేను అడక్క ముందే మీరు స్పాంటేనియస్ గా రెడీ అయిపోయి మెమరీ వర్స్ చెప్పడానికి రెడీ అయిన పిల్లలు. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. కమ్ ఆన్ అక్షయ్ అండ్ జర్మయ్య అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసి కంఠవాక్యం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వీడియో ఆన్ చేసుకున్నారా? చెప్పు 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 వినిపిస్తుందమ్మా చెప్పు. సోమరిపోతునకు మార్గం నిండా ఆటంకములే, క్రియాశీలుని వాటి రాజు భర్త. సామెతలు 15:19. వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ చెప్పమ్మా మన రితిక చెప్పు తల్లి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించి మాట కోపమును రేపును. సామెతలు 15:1. వెరీ గుడ్ రితిక. గాడ్ బ్లెస్ యూ తల్లి. నెక్స్ట్ లావణ్య, దివ్య చెప్పండి అమ్మా. సోమరిపోతునకు మార్గము నిండా ఆటంకములే, క్రియశీలని బాట రాచబాట. సామెతలు 15:19. ఓకే. లాస్ట్ వీక్ వచ్చిన మెమరీ వర్డ్స్ ఏంటమ్మా? లాస్ట్ వీక్ టీచర్స్ ఎవరన్నా ఉన్నారా? లాస్ట్ వీక్ మెమరీ వర్డ్స్ ఏంటిది? ఓకే ఫైన్. వెరీ గుడ్ నాన్న. లావణ్య, దివ్య. లావణ్య కదా చెప్పింది. ఓకే నాన్న. గుడ్ గుడ్. నెక్స్ట్ కంఠవాక్యం చెప్పడానికి ఇంకెవరు రెడీగా ఉన్నారు పిల్లలు? ఓకే. యాక్చువల్ గా చాలా రోజుల తర్వాత ఈ రోజు నేను మళ్ళీ మీ మధ్యలో ఉండడానికి దేవుడు నాకు సహాయం చేశాడు కదా నాన్న. అయితే నేను మీ అందరి కోసం ఒక గేమ్ కండక్ట్ చేద్దాం అనుకున్నాను. గేమ్ ఆడాలనుకున్న వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోండి అమ్మా. గేమ్ ఆడాలి అనుకున్న వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఆన్ చేసుకున్నారు కదా చాలా మంది వీడియోస్. అంటే మీరు అక్క వాళ్ళకి మాట్లాడేటప్పుడు అక్క వాళ్ళు కొట్టుకోకూడదు పిల్లలు, కొట్టుకోవద్దు ఎవరు, మంచిగా చేతులు కట్టుకొని కూర్చోండి అందరూ. నేను అందరినీ చూస్తున్నాను. జుట్లు బీక్కోవడం, కొట్టుకోవడం ఏంటా పనులు? సో గేమ్ ఉంటే వీడియో ఆన్ చేస్తారు, గేమ్ లేకపోతే వీడియో ఆన్ చేయరా? వీడియో ఆన్ చేసుకోవాలి, సరేనా? నేను ఆ గేమ్ లో 5 పాయింట్స్ ఇస్తాను మీకు. మీ దగ్గర పేపర్ పెన్ ఉన్నాయా? పేపర్ పెన్సిల్ రెడీగా పెట్టుకోండి. నేను ఒకటి అడుగుతాను, అది మీరు నాకు చేసి చూపించాలి. పేపర్ పెన్సిల్ రెడీగా పెట్టుకోండి అమ్మా. ఓన్లీ 5 థింగ్స్ ఇస్తున్నాను నేను. 5 థింగ్సే ఇస్తాను. ఆ 5 థింగ్స్ అయిపోయిన వెంటనే విల్ మూవ్ ఆన్ టు ద స్టోరీ పార్ట్. ఓకే. పేపర్ పెన్ చూపించండి అందరు. పేపర్ పెన్స్ చూపించాలి అందరు పిల్లలు నాకు అర్జెంట్ గా. షో మీ యువర్ పేపర్ అండ్ పెన్. వావ్. లావణ్య గుడ్ గర్ల్. ప్రమోదన్ గుడ్ బాయ్. ఎవరు చూపించట్లేదు పేపర్ పెన్?
వ్యూహిత గుడ్ గర్ల్. అందరు వెళ్ళారా తెచ్చుకోవడానికి? గుడ్ 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 గుడ్. రావాలి రావాలి, త్వరగా రావాలి. పేపర్ పెన్ తెచ్చుకున్నారా? వెరీ నైస్. పెన్ కానీ పెన్సిల్ కానీ ఏదైనా పర్వాలేదు. ఓకే రైట్. అక్షయ, అక్షయ నీ వెనక అది తీసేసేయి నాన్న, బ్యాక్గ్రౌండ్ తీసేసేయి, లేకపోతే నువ్వు డ్రా చేసేవి ఏవి కనిపించవు. బ్యాక్గ్రౌండ్ తీసేసి నార్మల్ గా ఇంటికే ఉంచు. సరిపోతుంది నాన్న. ఇద్దరు ఒకటి దగ్గర ఒకటి పెట్టుకున్నా పర్వాలేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పెట్టుకున్నా పర్వాలేదు. ఓకే రైట్. అయితే ఇప్పుడు ఈ గేమ్ ఏంటంటే, మీకు నేను ఒక చిన్న చిన్న బొమ్మలు చెప్తాను, పేర్లు చెప్తాను. ఆ బొమ్మలు మీరు నాకు గీసి చూపించాలి. ఓకేనా? ఎవరు మంచిగా డ్రా చేస్తారో నేను ఇప్పుడు చూస్తాను. స్పాంటేనియస్ గా అక్కడ చూసి ఉన్నది ఉన్నట్టు కాదు. మీకు నేను ఒక పేరు చెప్తాను, ఆ పేరు మీరు టక్క 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 డ్రా చేసి నాకు చూపించాలి. మీతో పాటు నేను కూడా డ్రా చేయాలా? వైట్ పేపర్ మీతో పాటు నేను కూడా డ్రా చేస్తాను. ఓకే ఫైన్. రెడీ? రెడీయా? అందరు రెడీగా ఉన్నారా పిల్లలు? పెన్ అండ్ పేపర్ తో రెడీగా ఉన్నారు కదా? చలో, 5 పేర్లు చెప్తాను, ఆ 5 పేర్లు డ్రా చేయాలి. స్పాంటేనియస్ గా ఎవరు చక్కగా డ్రా చేస్తారో చూస్తాను. రెడీ? 1. ఫస్ట్ పిక్చర్ ఫిష్, చేప. ఫిష్ ఫిష్ డ్రా చేయండి అందరూ. ఫిష్ డ్రా చేశారా? త్వరగా. రెడీ? ఫిష్ డ్రా చేస్తున్నాను, నేను డ్రా చేస్తాను. ఎవరు ఫస్ట్ డ్రా చేస్తారో చూద్దాం. నా ఫిష్ రెడీ అయిపోయిందా? నా ఫిష్ రెడీ అయిపోయిందా? బాగుందా నా ఫిష్? మీ ఫిష్ కూడా చూపించాలి నాకు తొందరగా. ఏది కనిపించట్లే వ్యూహిత? కెమెరాకి దగ్గరలో పెట్టండి, కెమెరాకి దగ్గరగా చూపించాలి. వావ్ సూపర్ వ్యూహిత, ఎక్సలెంట్. అక్షయ భలే ఉందిరా నీ ఫిష్ కూడా, సూపర్ సూపర్. ఇంకా ఇంకా దగ్గర దగ్గర ఇట్లా దగ్గరకు పెట్టండి, కనిపిస్తుంది. ఐ కాంట్ సీ. మూసాపేట్ పిల్లలు మీరు ఏం డ్రా చేస్తారో నాకు కనిపించట్లేదు. స్కెచ్ పెన్ యూజ్ చేయండి నాన్న, స్కెచ్ పెన్ కానీ పిక్ గా పెన్ తో చూడాలి. నాకు ఏం కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఎలా పెన్ తో గీసాను అలా మీరు పెన్ తో గీయాలి. వావ్ ధార్మిక్ సో నైస్. జాన్ నీ ఫిష్ కూడా బాగుంది, కానీ సరే కనిపించట్లేదు, దగ్గరకు పెట్టు. బొమ్మ కనిపించాలి, బొమ్మ కనిపించాలి. నైస్ 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 నైస్. ప్రమోదన్, శ్రావ్య, ప్రజ్ఞ సూపర్. లావణ్య, దివ్య సూపర్. మీనక్క కొంచెం దగ్గర పెట్టక్క, కనిపించట్లేదు. డోంట్ డ్రా విత్ పెన్సిల్, వి కాంట్ సీ. కీప్ ఇట్ క్లోజర్ క్లోజర్, కీప్ వెరీ క్లోజ్, కీప్ వెరీ క్లోజ్. డ్రా విత్ పెన్, డ్రా విత్ పెన్, వి కాంట్ సీ ఇట్ అక్క. వేర్ ఇస్ ఇట్? వావ్ ఫిలిప్, ఫిలిప్ సూపర్. వెరీ బిగ్ ఫిష్ యూ హ్యావ్ డ్రాన్, బాగుంది. గ్లోరీ సూపర్ సూపర్ సూపర్. అన్నా తేజవతి ఇంకా డ్రా చేయలేదా? చూపి క్లోజర్. వావ్ వెరీ నైస్. డార్క్ పెన్ తో డ్రా చేయండి. సో గుడ్ గుడ్. ఓ యువర్ ఫిష్ ఇస్ సో బిగ్, విల్ హ్యావ్ ఫిష్ కర్రీ టుడే. ఓకే రైట్. వావ్ రితిక సూపర్, బుజ్జి ఫిష్ డ్రా చేసిందమ్మా. గౌతమ్ ఎక్సలెంట్ ఫిష్. నిఖిల్ వెరీ నైస్ వెరీ నైస్ నైస్. ఇంకా వివేక్ ఇంకా డ్రా చేయలేదు. అయిపోయింది. ఫిష్ బాగా గీస్తారు కదా. ఇప్పుడు మనం అందరం ఫిష్ బొమ్మ గీసాం కదా. ఈ ఫిష్ బొమ్మ గీస్తే మనకి బైబిల్లో ఈ ఫిష్ ఉన్న కథ ఎవరు గుర్తుకొస్తున్నారు పిల్లలు? ఫిష్ కథ టైప్ ఎవరెవరెవరు? 5 రొట్టెలు 2 చేపలు. వెరీ గుడ్. చిన్న బాబు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన కథ గుర్తు. వెరీ నైస్ ప్రమోదన్. యోనా, గ్లోరీ. యోనా కూడా, యోనా యేసయ్య మాట వినకుండా వెళ్ళిపోతుంటే సముద్రంలో పడేశారు కదా, తుఫాన్ వచ్చినప్పుడు నన్ను పడేయండి అని అడిగాడు. అప్పుడు ఏమొచ్చి మింగింది? పెద్ద ఫిష్ వచ్చి మింగేసింది.
రైట్ 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 వెరీ గుడ్, బాగా గుర్తుంది. 5 రొట్టెలు 2 చేపల కథ గుర్తుంది, యోనా కథ గుర్తుంది. వెరీ నైస్. సెకండ్, నెక్స్ట్ పిక్చర్. రెడీ 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 రెడీ. చీమ చీమ బలములే నీ చిట్టి చీమలు. కమాన్, డ్రా డ్రా డ్రా. ant. నా చీమ రెడీ అయిపోయిందా? నా చీమ రెడీ అయిపోయిందా? వావ్ వ్యూహిత చీమ కూడా బాగుంది, అక్షయ చీమ కూడా బాగుంది. వెరీ నైస్, వెరీ గుడ్. నా చీమ బాగుందా పిల్లలు? లావణ్య, దివ్య, వామ్మో మీ చీమ లడ్డుగా అయిపోయింది. గండు చీమనా? అమ్మో. వా వివేక్ సూపర్. నీ చీమకేంటి వివేక్ తోకొచ్చింది? అరే తోక చీమ. ఫిష్ కూడా బాగుంది నీది. నెక్స్ట్ నిఖిల్, వావ్ నైస్ నైస్, వెరీ నైస్ చీమా. ఫిలిప్ కనపడట్లేదు, డార్క్ గా డ్రా చేయాలి నాన్న, పెన్ తో డ్రా చేయాలి. పెన్సిల్ తో డ్రా చేస్తే కనిపించదు, డార్క్ గా. ఇప్పుడు చూడు నేను పెన్ తో. అదెవరు? గోపిక. ఆ రితిక, నీ బుజ్జి చీమ భలే ఉంది. రౌండ్ చీమ నానిది. బాగుంది నీ చీమ కూడా. జాన్, నీ చీమ పారిపోయిందా? కనిపించట్లేదు, అక్కడ కనిపించట్లేదు. నీ చీమ ఎగిరిపోయిందా? తుర్రమని బురికిపోయింది. జెస్సికా సూపర్ చీమ, వెరీ నైస్. ప్రమోదన్, ఏది నీ చీమ చూపించు ప్రమోదన్. ఓ భలే ఉంది నీ చీమ కూడా. నా చీమ వాళ్ళ చెల్లిలాగా ఉంది నీ చీమ. ఏది? జాన్, బొమ్మ కెమెరా దగ్గర పెట్టాలి. తెల్ల పేపర్ కెమెరా దగ్గర పెడుతున్నావు, బొమ్మ కెమెరా దగ్గర పెట్టు. నువ్వు ఏది గీసావో అది ఇట్లా పెట్టాలి. ప్రజ్ఞ, నవీన మీ చీమ కూడా బాగుంది. ఓ గౌతమ్, నీ చీమ ఏంది భలే ఉంది, హైబ్రిడ్ చీమ లాగా ఉంది, పెద్ద పెద్ద కాళ్ళు వేసుకొని. సూపర్ ఉందమ్మా నీ చీమ. వావ్ భలే గీస్తున్నారు పిల్లలు మీరు. ఫిలిప్, వామ్మో నీ చీమ ఏంది అంత లావ్ అయిపోయింది, బిర్యానీ తినిందా? సూపర్ లావ్ ఉంది నీ చీమ. నిఖిల్, మీ చీమలు కూడా బాగున్నాయి పిల్లలు. నిఖిల్ అనే పేరున్న పిల్లల పేర్లు ఏంటో నాకు తెలీదు, మీ పేర్లు పెట్టుకుంటే మంచిగా ఉంటది. నాకు మీ పేర్లు తెలియాలి నానా. వావ్ సూపర్. ఫిలిప్ చీమ బిర్యానీ తినింది, లావ్ అయిపోయింది. లావణ్య, దివ్య మీ చీమలు పుట్టేసి పారిపోయాయా మిమ్మల్ని? తేజవతి అండ్ హన్నా అండ్ సంహిత, వేర్ ఇస్ యువర్ యాంట్? గ్లోరీ, కాన్ సీ యువర్ చీమా. అబ్బో ఏంజలినా, నీ ఫిష్ కంటే చీమనే పెద్దగా ఉంది ఏంజలినా. వామ్మో వెరీ నైస్ లావణ్య, దివ్య. ఏంజలినా సూపర్, గండు చీమ డ్రా చేసిందమ్మా ఏంజలినా. సో నైస్. తేజవతి, హన్నా తేజవతి అండ్ సంహిత. శ్రావ్య, ప్రజ్ఞ. నా చీమకి అక్కలాగా ఉందిరా మీ చీమ, పెద్ద పెద్ద ఉంది బాబోయ్. ఆ చీమ కుట్టిందంటే ఇంతలో ఆసిపోతుంది మూతి. అమ్మో బాబోయ్. మూసాపేట్ పిల్లలు. ఎజ్రా అండ్ ప్రణవ్, మీ చీమ లేదా? కుట్టేసిందా మిమ్మల్ని? సూపర్ సూపర్ సూపర్. ప్రమోదన్ అంటున్నాను. ధార్మిక్, నీ చీమేది? చీమ కుట్టేసి పారిపోయిందా? మోహిత్, నీ చీమ కూడా కుట్టి పారిపోయిందా మిమ్మల్ని? అబ్బో భలే ఉంది, వెరీ నైస్ పిల్లలు, భలే గీశారు. ఇప్పుడు ఈ చీమ చూసిన వెంటనే మనకి ఏం కథ గుర్తుకొస్తుంది? పాట గుర్తుకొస్తుంది కదా. కథ తెలియదు కనుక పాట గుర్తుకొస్తుంది. గుర్రు పెట్టి నిద్రపోయే సోమరి మేలుకో, చీమలా వద్దకు వెళ్ళి బ్రతుకుటా నేర్చుకో, క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం. సో ఏంటి, చీమల్లాగా మనము చురుకుగా ఉండాలి కదా నాన్న. రైట్ రైట్, వెరీ గుడ్, సూపర్ డ్రా చేశారు నాన్న, ఎక్సలెంట్. కమాన్ నెక్స్ట్. ఫ్లవర్, పువ్వు తొందరగా, మంచి ఫ్లవర్.
అబ్బా నాకంటే ఎవరో ఫాస్ట్ గా డ్రా చేసేస్తున్నారు దేవుడు. ఎవరది నాకంటే ఫాస్ట్ గా డ్రా చేస్తున్నారు? వావ్ సూపర్ పిల్లలు, మీరు ఎంత తెలివైన వాళ్ళరా. నాకంటే ఫాస్ట్ గా డ్రా చేశారు నాన్న మీరందరూ. సూపర్ నానా. నేను కూడా డ్రా చేసేసాను, అయిపోయింది. నాది కూడా రెడీగా ఉంది ఫ్లవర్. ఇదిగో నా ఫ్లవర్ రెడీగా ఉంది. బాగుందా? నా పువ్వు బాగుందా? ఫ్లవర్ బాగుందా? వావ్. అబ్బో అక్షయ లోటస్ డ్రా చేసింది. రోహిత్ మోహిత్ సన్ ఫ్లవర్. వ్యూహిత కూడా సన్ ఫ్లవర్. ఏది? వావ్ లోటస్. ప్రజ్ఞ లోటస్ డ్రా చేసావా? వావ్ మూసాపేట్ పిల్లలు భలే ఉంది మీ చిన్న పువ్వు, బాగుంది. వెరీ గుడ్ ఏంజలినా. ఏంజలినా సో నైస్. గ్లోరీ వెరీ గుడ్, వెరీ గుడ్. వా ఫిలిప్ అయితే రోజ్ ఫ్లవర్ డ్రా చేశాడమ్మా. ఫిలిప్ సో నైస్. వివేక్ సో గుడ్. జాన్ బాబా బాబా జాన్ నీ పువ్వు నీలాగని చిన్నగా ఉందమ్మా నీ ఫ్లవర్, వెరీ నైస్. జెసికా రోజ్ ఫ్లవర్. వావ్ అమ్ము. వావ్ నైస్, సో నైస్. రెడ్ కలర్ ఫ్లవర్. గౌతమ్ ఆల్సో సో గుడ్. శరణ్య అండ్ వేద వర్షిత వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుంది నాన్న. నైస్ నైస్ నైస్. ప్రజ్ఞ నవీన చిన్న రోజ్ బడ్ డ్రా చేశారు, ఎక్సలెంట్. రైట్ పిల్లలు, ఈ పువ్వు చూసిన వెంటనే వాట్ వి రిమెంబర్? ఫ్లవర్ చూసిన వెంటనే ఇందాకనే పాడాం కదా, ఓ చిన్ని పుష్పమా నీ సంతోషమునకు కారణమేమి చెప్పుమా. మన సంతోషానికి, పువ్వు సంతోషానికి కారణం ఏంటి? ఏసై నన్ను చూసుకుంటాడు అని. ఆ పువ్వులాగా మనం కూడా ఉండాలని మంచి లెసన్ మనము ఆ ఫ్లవర్ ద్వారా నేర్చుకున్నాం కదా. ఓకే లాస్ట్, యాక్చువల్ గా ఇంకా చాలా ఉన్నాయి కానీ స్టోరీ చెప్పడానికి మనకు టైం సరిపోదు. లాస్ట్ యాపిల్. యాపిల్ 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 యాపిల్. సింపుల్ యాపిల్. అబ్బో మీరేంద్రా బాబు నాకంటే ఫాస్ట్ గా ఉన్నారు పిల్లలు మీరందరూ. ఏం డ్రా చేశారు నాన్న? నా యాపిల్ కూడా రెడీ. వా వ్యూహిత, రోహిత్ మోహిత్, అక్షయ, శ్రావ్య, ప్రజ్ఞ. ఓ మీనక్క కూడా రెడీ అయిపోయింది. లావణ్య, దివ్య. అబ్బో గ్రీన్ యాపిల్ మీది, గ్రీన్ అండ్ రెడ్ యాపిల్. సూపర్. ధార్మిక్ వావ్. ఏంజలినా, గ్లోరీ అక్క. నెక్స్ట్ ఇంకా ఎవరు? అబ్బో హనా ఈజ్ స్టిల్ డ్రాయింగ్. ఫిలిప్ ఈజ్ ఆల్సో డ్రాయింగ్ సో సీరియస్లీ. వివేక్ ఎక్సలెంట్. దెన్ ఇంకా 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 జాన్. వావ్ సూపర్. ఇంకా శరణ్య అండ్ వేదవతి. బాగుంది నాన్న. అమ్ము బా అమ్ము యాపిల్ అయితే తినేసేయాలనిపిస్తుంది, రెడ్ ఉందమ్మా అమ్ము యాపిల్. సూపర్. మూసాపేట్ పిల్లలు ఎక్సలెంట్. రితిక సూపర్ సూపర్, వెరీ నైస్. రైట్. రెమా వావ్, రెమా యువర్ యాపిల్ ఇస్ సో బిగ్, సో నైస్. ప్రజ్ఞ, నవీన, సౌజన్య, సౌదామిని, గౌతమ్. వెరీ నైస్, వెరీ నైస్. జస్టికా అందరు చాలా బాగా డ్రా చేశారు, వెరీ గుడ్. అయితే యాపిల్ ని డ్రా చేయమన్నాను కానీ యాపిల్ లాంటి ఫ్రూట్ ని చూస్తే మనకి ఎవరి స్టోరీ గుర్తొస్తుంది పిల్లలు? వెరీ నైస్. ఎవరి స్టోరీ? ఆదాము అవ్వ కదా. ఏసే మన కోసం చేసిన సృష్టి, పండ్లు అన్ని మనకి గుర్తొస్తాయి. వెరీ నైస్. లావణ్య, దివ్య సో నైస్. ఫ్లవర్ వెరీ గుడ్. ఓకే పిల్లలు, ఈ మంచిగా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశారు, చక్కగా డ్రాయింగ్. ఏమో అనుకున్నాను మీరు పాటలు యాక్షన్సే కాదు రోయ్, కంఠవాక్యాలు చెప్పడమే కాదు, డ్రాయింగ్ కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నారు రోయ్. మీరు ఇలా చెప్పిన వెంటనే చక్కగా డ్రా చేస్తున్నారు. సూపర్. క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్ నాన్న, చాలా బాగా డ్రా చేశారు. ఈసారి ఇంకా హార్డ్ ఇస్తాను. నెక్స్ట్ వీక్ కాకుండా
పై వీక్ అప్పుడు ఎలా డ్రా చేస్తారో చూస్తాను. ఇంకా హార్డ్ ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి. అక్క ఏం బొమ్మలు ఇస్తుంది అని ఆలోచించి ప్రాక్టీస్ చేయండి. మీకు మంచిగా కాంపిటీషన్, డ్రాయింగ్ కాంపిటీషన్, సాంగ్ కాంపిటీషన్ పెడతాను. ఓకే పిల్లలు, మరి ఇప్పటి వరకు చక్కగా పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, కంఠత వాక్యాల ద్వారా, గేమ్ ద్వారా, మనము యాక్టివిటీ ద్వారా మనం ఏసే సన్నిధిలో ఎంజాయ్ చేస్తాం కదా. ఈ సమయంలో మంచిగా మనం అందరం స్టోరీ విందాము. మన మధ్యలో ఉన్న ఫ్లీమీ అక్క, మల్కాజ్గిరి సికింద్రాబాద్ సండే స్కూల్ టీచర్ ఫ్లీమీ అక్క మన అందరికి ఈ రోజు చక్కగా కథ చెప్తారు. లెట్స్ వెల్కమ్ ఫ్లీమీ అక్క. క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఫ్లీమీ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. వెల్కమ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ సులక్షణ. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఈ ప్రైజ్ ది లార్డ్ పిల్లలందరికీ ప్రైజ్ ది లార్డ్ ఆఫ్టర్ లాంగ్ టైం. అందరు బాగుండ్రు కదా నాన్న? వెరీ గుడ్. ఫ్రెష్ గా చక్కగా కనిపిస్తుంది అందరు. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. వీఆర్ ఆల్ లుకింగ్ సో ఫ్రెష్. వెరీ గుడ్. జీసస్ పిల్లలు ఎప్పుడు ఇట్లానే ఉంటారు. దే ఆల్ లుక్ వెరీ ఫ్రెష్ కదా, ఎందుకంటే జీసస్ అనాయింటింగ్ మనకు ఉంటది కాబట్టి వి ఆల్ లుక్ ఫ్రెష్. అందరం ఒక్కసారి చేతులు లేపి హల్లెలూయా చెప్దాం నాన్న పిల్లలు. హల్లెలూయా. 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 ఇంత చక్కగా వింటున్నారు నాన్న మీరు అందరు పిల్లలు. వెరీ గుడ్. గుడ్ చిల్డ్రన్. వండర్ఫుల్. సులక్షణక టీచర్స్, వండర్ఫుల్ ట్రైనింగ్. First of all, I would like to thank God for giving me this opportunity, followed by Sulakshana sister. Thank you, Sulakshana, for encouraging me and giving me an opportunity to share this. Thank you that you are with us, Akka. Thank you all the teachers. పిల్లలందరూ కూడా థ్యాంక్ యూ. ఇంత ముద్దుగా వింటున్నారు అందరూ. ఓకేనా? సరే, ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామా మనం? ఎంతమందికి ఇష్టం ఎక్సర్సైజ్ చేయాలంటే? నాకైతే చాలా ఇష్టం ఎక్సర్సైజ్ చేయాలంటే. ఎక్సర్సైజ్ నంబర్ 1. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు వెనకకు ఉండాలి అందరు. ఇట్లా మన స్క్రీన్ ఉంటది కదా, ఇట్లా ముందుకు ఎవరు ఉండొద్దు, అందరు వెనకకు ఉండాలి. వెరీ గుడ్ పిల్లలందరు. గుడ్. అందరు ఇట్లా వెనకకు ఉండాలా, చేతులు కట్టుకోవాలా. ఫస్ట్ ఏమో బ్యాక్, నెక్స్ట్ ఏమో జీసస్ మనకు 2 హ్యాండ్స్ ఇచ్చింది కదా, సో యూ హ్యావ్ టు టేక్ బోత్ ద హ్యాండ్స్ అండ్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. వెరీ గుడ్. స్టోరీ అయిపోయాక మీరు ఫోల్డింగ్ హ్యాండ్స్, చెమట వచ్చినా పర్వాలేదు. ఓకేనా? ఎస్, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. గుడ్. చిన్న ఎక్సర్సైజ్ చేపిస్తాను నేను. ఓకేనా? ఫోల్డ్ చేసుకున్నారు కదా మీరు హ్యాండ్స్ అందరూ? యా. ఎంతమంది హ్యాండ్స్ తెచ్చుకున్నారు జూమ్ సండే స్కూల్ కి? అందరం తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు యూ కెన్ ఓపెన్ యువర్ హ్యాండ్స్. ఎక్సర్సైజ్ అన్నాను కదా, యూ కెన్ ఓపెన్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. ఫింగర్స్ ఎంతమంది తెచ్చుకున్నారు? ఫింగర్స్. ఎస్. సైలెంట్ క్లాప్. Do silent clap. 1 2 3 4 5 6 7 8 9 10. Good. ఎంతమంది దగ్గర రైట్ హ్యాండ్ ఉంది? రైట్. అన్నం తినే చెయ్యి, రైట్ హ్యాండ్. గుడ్. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, లెఫ్ట్, రైట్, రైట్, లెఫ్ట్, లెఫ్ట్, రైట్, రైట్, లెఫ్ట్, రైట్, left, right, left, right, left, left, right, right, right. Very good. Very good. Clap hands for yourself. Good. చక్కగా చేసినారు. ఎవ్వరు కాళ్ళు లేపొద్దు అట్లా. మీ కాళ్ళు నాకు చూపియదు, ఏం చూపియదు. సో ఒక్కసారి మీ చేతులు ఇట్లా చూపించండి అన్న. Show your palms. Show your hands. Yes. It should go back like this. Fold your hands. Very good. Yes, ఎవరు ఫింగర్స్ చూపేది ఏం చూపేది నాకు. స్క్రీన్ దగ్గర ఇట్లా అసలు రావద్దు. యూ హ్యావ్ టు గో బ్యాక్. ఎస్, వెరీ గుడ్. గుడ్ చిల్డ్రన్. సో ఈరోజు మనం ఒక చక్కటి స్టోరీ నేర్చుకుంటున్నాం. ఈ స్టోరీ మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, బట్ స్టిల్ మనకి దేవుని మాటలు ఎప్పుడు విన్నా కొత్తగా అనిపిస్తాయి నాన్న. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని మాటలు ఎప్పుడు వింటనే ఉండాలి. ఎవ్రీ టైమ్ యూ లిసన్ టు గాడ్స్ వర్డ్ యూ ఫీల్ అ ఫ్రెష్ అనాయింటింగ్ కదా, ఎందుకంటే యేసయ్య మాటలు కాబట్టి. అయితే నేను ఇప్పుడు స్టోరీ చెప్తుంటే మీ అందరికి స్టోరీ అంటే ఇష్టం కదా, పిల్లలందరికి ఇష్టం. అందరు నన్నే చూడాలా, లెఫ్ట్ చూడొద్దు, రైట్ చూడొద్దు, నన్నే చూడాలి. స్టోరీ ఆంటీనే చూడాలా మీరు. స్టోరీ నేను చెప్తున్నా కాబట్టి మీ కళ్ళు రెండు ఎక్కడ ఉండాలా? నా స్క్రీన్ మీదనే ఉండాలా. గుడ్. ఎవ్వరు కూడా కదిలొద్దు, మెదలొద్దు. చేతులు లేపుతున్నారు కొంతమంది, ఎవ్వరు అవన్నీ చేయొద్దు. ఆఫ్టర్ స్టోరీ 15 minutes అంతేనా కదా సులక్షణ? 15 minutes కదమ్మా. 15 minutes లో ఐ బి ఫినిషింగ్ అప్ మై స్టోరీ. ఎవరు కూడా ఇక్కడ చూడండి నన్ను. ఇక్కడ ఒక షెపర్డ్ ఉన్నాడు.
ఎవరైనా షెపర్డ్. అందరికి కనిపిస్తుందా నాన్న? యా, యూ జస్ట్ హ్యావ్ టు రేజ్ యువర్ హ్యాండ్స్. మీరు చేతులు మాత్రమే లేపాలి, అంతే. చేతులు లేపినాక ఆంటీ చేతులు లేపమన్నది కదా అని మళ్ళీ పక్కన లొంగించుకోవద్దు. చేతులు లేపాలా, అగైన్ యూ మస్ట్ లాక్ యువర్ హ్యాండ్స్. ఎస్, గుడ్. సో ఇక్కడ షెపర్డ్ ఉందంట. ఆ షెపర్డ్ కంట ఎంతమంది షీప్ ఉంది తెలుసా నాన్న? 100. ఎంతమందికి 95 నుంచి నంబర్స్ వస్తాయి? నాకైతే వస్తాయి. అందరికి నంబర్స్ వస్తాయి కదా. అయితే మీరు ఎవ్వరు కూడా సౌండ్ చేయకుండా మీ ఇంట్లో మీరు చెప్పండి. 95, 96, 97, 98, 99. 99 అయిపోయినాక ఏమొస్తుంది? 200. ఏమొస్తుంది నాన్న? 100 కదా. మనందరికి నంబర్స్ వస్తాయి కదా. మనమంతా చాలా జీనియస్ పిల్లలం మనం. అయితే ఈ షెపర్డ్ కి ఎన్ని షీప్లు ఉన్నాయంటే 100 షీప్ ఉందంట నాన్న. 100 షీప్ లా ఇక్కడ ఒక చిన్న ల్యాంబ్ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా మీ అందరికి? చిన్న ల్యాంబ్. యా, ఆ ల్యాంబ్ పేరు ఏంటి తెలుసా? ఆ ల్యాంబ్ పేరు షెపర్డ్ ఏమని పెట్టిండంటే స్నోయి. ఆ ల్యాంబ్ పేరు ఏం పెట్టిండన్న? స్నోయి. స్నోయి అని ఎందుకు పెట్టిండంటే అది వింటర్ సీజన్ లో పుట్టిందంట. వింటర్ సీజన్ ఎట్లుంటదన్న, పొద్దున్నే లేస్తే పైనుంచి స్నో పడుతుంటది, మంచు పడుతుంటది. మంచు ఏ కలర్ ఉంటది? వైట్ కలర్ లో ఉంటది. ఆ వైట్ కలర్ స్నో టైమ్ లా ఈ ల్యాంబ్, చిన్న ల్యాంబ్ పుట్టిందంట. పుట్టినప్పుడు దీనికి ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తుంటే, మనం కూడా మన ఇంట్లో చిన్న బేబీస్ పెట్టినప్పుడు ఇంట్లో ఒక పేరు పెడతాము, బయట ఒక పేరు పెడతాం కదా. చింటూ, మింటూ, టింకు ఇవన్నీ ఉంటాయి కదా. చిన్ను ఇవన్నీ మన మమ్మీ డాడీ, మన అక్క చెల్లెళ్ళు అందరు పిలుస్తారు ఇంట్లో. మన బయటనేమో వేరే పాష్ పేరు ఉంటది మనకి కదా. ఇంట్లో ఒక పేరు, బయట ఒక పేరు కదా. స్కూల్ రిజిస్టర్స్ లో వేరే పేరు ఉంటది. ఇంట్లో మన నేబర్స్ మమ్మీ వాళ్ళు పిలిచే పేరు వేరే ఉంటది. అయితే షెపర్డ్ చక్కగా ఈ ల్యాంబ్ కి, చిన్న ల్యాంబ్ కి స్నోయి అని పెట్టిందంట. ఏం పేరు పెట్టిందన్నా? స్నోయి. ఎందుకంటే ఇట్ వాస్ బోర్న్ డ్యూరింగ్ ద వింటర్ టైం. అయితే ఈ స్నోయి అంట అన్ని షీప్ల నుంచి దిస్ వాస్ వెరీ వెరీ నాటీ. భలే అల్లరి చేసేదంట స్నోయి. ఏం చేసేది నాన్న? అల్లరి చేస్తున్నానంట. వద్దనే పని చేస్తున్నాంట. మమ్మీ ఏం చేస్తుంది? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. మనకి దోశ చేసినప్పుడు ఇడ్లీ కావాలంటాము, ఇడ్లీ చేసినప్పుడు దోశ కావాలంటాం, 2 ఉన్నప్పుడు చపాతీ కావాలంటాం. అంటే ఏది ఉంటే అది మనం ఏం చేస్తాము? పేర్లు పెడుతుంటాం. పేర్లు మనము పెట్టొద్దు. ఏసయ్య మనకి ఎంత చక్కగా ఫుడ్ ఇచ్చినాడు, మమ్మీ వాళ్ళని ఇచ్చినారు, ప్రిపరేషన్ చేస్తారు వాళ్ళు ఎంత కష్టపడి. మనం ఏం చేయాలన్నా? మమ్మీ ఏది చేస్తే మనం అది తినడము నేర్చుకోవాలి. పేర్లు మనము పెట్టొద్దు, తప్పు. వి షుడ్ నాట్ నేమ్. అసలు ఏది కూడా మనం వి షుడ్ నాట్ నేమ్ ఇట్, నార్ వి షుడ్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ద ఫుడ్. ఏది ప్రిపేర్ చేస్తే మనం అది తినాలి. ఈ కాలం ఏమైపోయింది, పిల్లలందరూ ఆన్లైన్ క్లాసెస్ చేయబట్టి మొబైల్స్ బాగా చూసేస్తున్నాం మనం కదా. రైమ్స్ అని చూస్తున్నాము, యూట్యూబ్ ఓపెన్ చేస్తాము, అది ఓపెన్ చేస్తాం, ఇది ఓపెన్ చేస్తాం. ఎందుకు నాన్న? టైం పాస్ దాకా. కానీ అట్లా చేయొద్దు. సేమ్ వే ఈ యొక్క చిన్న స్నోయి ఏం చేస్తున్నానంటే ఇట్ వాస్ వెరీ వెరీ నాటీ. వద్దనే పని చేస్తున్నానంట. అక్కడికి వెళ్ళొద్దు అంటే వెళ్తున్నానంట. ఎప్పుడైనా మాట వినకుండా అది వెళ్ళిపోతే దీనికి ఏదో ఒక నష్టం అవుతున్నానంట. ఏమైనా ముళ్ళు గుచ్చుకుంటున్నానంట, లేకపోతే ఎక్కడైనా కింద పడిపోతున్నానంట, లేకపోతే ఎక్కడైనా థార్నీ బుష్ లకు పోయి ఇరికిపోతున్నానంట. ఎవరు? స్నోయి. బికాస్ ఇట్ డి నాట్ లిసన్ టు దిస్ మాస్టర్. అయితే ఈ ఒక రోజు ఏమైపోయిందంటే స్నోయి వద్దు ఆ ప్లేస్ కి పోవద్దంటే పరిగెత్తుతుందట. వద్దన్న ప్లేస్ కి ఎట్లా పోతాం నాన్న? పోతాం మనం కదా. వద్దు అంటే కూడా వెళ్తుంటాం. అక్కడ పోయి నష్టము తెచ్చుకుంటుంటాం. అయితే స్నోయి వెళ్తా ఉందంట. వెళ్తా ఉంటుంటే కొంచెం దారి తప్పుతుంటే దానికి భయం వేసి ఏం చేసిందంట, మళ్ళీ మెల్లగా వెనుకకు వచ్చేస్తున్నానంటే. అంటే వద్దనే పని చేస్తే, పేరెంట్స్ మనల్ని వద్దనే పని చేస్తే, సండే స్కూల్ టీచర్స్ మనకి ఎంత చక్కగా బోధిస్తుంటారు కదా, అన్ని మంచి చెప్తుంటే కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తాం నాన్న? వినము మాట. కానీ వినకపోతే ఎవరికి నష్టము? మనకే నష్టం, మనకే నష్టం. ఇట్లనే స్నోయి ఎదుగుతుంటే అక్కడ ఏమైపోయిందంటే తెలుసా, ఒక ఏంటది ఎట్లుంది? బాగుందా చూడనీకే? ఎట్లుంది నాన్న? లయన్. లయన్ అంటే ఎంతమందికి ఇష్టం? కొంతమందికి ఇష్టం కదా లయన్ అంటే.
ఎంతమందికి ఇష్టం లయన్ టచ్ చేయాలండి? లయన్ దగ్గర పోవాలంటే మనందరికి ఇష్టం కదా. కానీ పోవచ్చా మనం లయన్ దగ్గరికి? వామ్మో, పోయినామంటే ఏం చేస్తుంది అది? కోరికే పడేస్తుంది మనల్ని కదా. అయితే లయన్ ఏం చేసిందంట నాన్న, అక్కడికి వచ్చిందంట. స్నో ఎక్కడుంది? స్నో అక్కడికే పరిగెత్తుతుందంట. ఏం చేస్తుందంట నాన్న? స్నో అక్కడికే పరిగెత్తుతుందంట. పరిగెత్తుతా పెరుగుతుతా ఉంటుంటే స్నో చూసిండ్రా, ఇట్ ఈస్ రన్నింగ్. ఏడికి రన్నింగ్? ఎక్కడ వైల్డ్ యానిమల్ ఉంటే అక్కడికి పోతుందంట. అయితే అక్కడనే షెపర్డ్ ఉందంట. అక్కడ ఏం చేసిందంట? లయన్ ని చూసిందంట. ఇంకా కొంచెం సేపట్లో ఏమైపోతుందంటే ఆ స్నోయిని ఒక నిమిషం టైంలా తినేస్తుందంట. అయితే ఏం చేసిందంట షెపర్డ్, అమ్మో నా స్నోయిన్ లయన్ తినేస్తుందని ఒక చిన్న రాయి తీసుకొని పట్న కొట్టేసిందంట. ఒక్క స్ట్రైక్ చేస్తే ఏమైపోయిందంట తెలుసా? ఆ లయన్ వెనుకకి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు స్నోయి వాజ్ వెరీ హ్యాపీ. అమ్మా, షెపర్డ్ ఉన్నాడు కాబట్టి నా లైఫ్ కాపాడిండు, ఇంకొకసారి నేను ఇక్కడ రావద్దు అని డెసిషన్ తీసుకున్నాక ఆ రోజు బాగానే ఉంటాడంట. కానీ మళ్ళా స్నో ఏం చేస్తుంటాడంట? మళ్ళా అక్కడికే పరిగెత్తుతుంటాడంట. అట్లా పరిగెత్తుతుంటే ఇంకొక రోజు ఏమైపోయిందంటే స్నోయికి అదర్ సైడ్ ఆఫ్ ద ఫీల్డ్, వేరే సైడ్ ఆఫ్ ద ఫీల్డ్ ఏమైపోయిందంటే చాలా నచ్చిందంట. ఎందుకంటే ది అదర్ సైడ్ ఆఫ్ ద ప్లేస్ వాజ్ వెరీ వెరీ గుడ్. స్నోయి కళ్ళకి అది మంచిగా కనిపించిందంట. అబ్బాయి ఎంత ఫ్రెష్ గ్రాస్ ఉంది, ఇక్కడ ఎంత మంచి గ్రీన్ కలర్ ఉంది, నేను ఇక్కడ పోయి ఏం చేస్తానంటే మంచిగా గ్రాస్ అంతా తినేస్తా, ఇక్కడికి పోతా, నేను అక్కడికి పోతా. ఈరోజు షెపర్డ్ చాలా చల్లగా ఉందని నన్ను ఇక్కడ తీసుకెళ్తలేడు. సో నేనేం చేస్తానంటే లేదు 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 లేదు, మెల్లగా షెపర్డ్ లోపలికి వెళ్ళిపోయినాక వాట్ ఐ విల్ డూ, ఐ విల్ జస్ట్ గో టు ది అదర్ సైడ్ అని అనుకున్నంట. నేను వేరే సైడ్ కి వెళ్ళి నేను మంచిగా గ్రాస్ ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నంట కదా. మనం కూడా అంతే, పేరెంట్స్ చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళొద్దు నాన్న అంటే వెళ్తాం. ఆ యూట్యూబ్ ఓపెన్ చేయొద్దు అంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తాం. పొద్దున్న లేచి మొబైల్స్ చూడొద్దు అంటే మొబైల్స్ చూస్తుంటాము. అది తినొద్దు, చల్ల నీళ్ళు ఫ్రిడ్జ్లు ఉన్నాయి తాగొద్దు, గొంతు పట్టుకుంటది అంటే మనం ఏం చేస్తాం? అదే పని చేస్తాం. ఎవరికి నష్టము? మనకే నష్టం. ఆల్వేస్ చిల్డ్రన్ మస్ట్ ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్, ఫర్ దిస్ ఇస్ రైట్. రైట్ అంటే ఏంటి? మనం ఎగ్జామ్ రాస్తాం, రైట్ అయితే రైట్ వేస్తుంది టీచర్, రాంగ్ అయితే రాంగ్ వేస్తుంది. రాంగ్ కి కరెక్ట్ అయ్యేది కదా. సో రైట్ అంటే ఏంటి? కరెక్ట్ పని చెయ్యాల. చిల్డ్రన్ మస్ట్ ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్, ఫర్ దిస్ ఇస్ రైట్. తల్లిదండ్రుల మాట ఏం చేయాలి? మనము లోబడాల. అప్పుడు ఏం చేస్తాడంటే ఏసయ్య, అరే వెరీ గుడ్, షబాష్, నా బాబు నా కూతురు ఎంత చక్కగా మాట వింటుందని అనుకుంటారు. కానీ స్నో ఏం చేస్తున్నానా ఇక్కడ? అందరు ఇటు చూడాలా, స్క్రీన్ దగ్గర చూడాలి. వెరీ గుడ్, గుడ్ చిల్డ్రన్. కొంతమంది పిల్లలు అటు ఇటు చూస్తున్నారు నాన్న. చూడు, స్నోయి కూడా మిమ్మల్నే చూస్తుంది. అరే జూమ్ పిల్లలు, సండే స్కూల్ పిల్లలు ఎంత చక్కగా వింటున్నారు అని వాళ్ళు కూడా చూస్తుంది. స్నోయి కూడా మిమ్మల్నే చూస్తుంది చూడండి కదా. ఏం చేస్తుంది స్నోయి? అదర్ సైడ్ ఆఫ్ ద ఫీల్డ్ ఈస్ వెరీ వెరీ గుడ్ అని అటు వెళ్ళిందంట. వెళ్ళినాక దానికి అర్థం అయితలేదంట. దానికి ఏమైపోతుందంట? వెళ్ళిపోయింది కానీ వే అర్థం అయితలేదంట. అదేం చేస్తుందంట? వెళ్తుందంట, ఇంకా ముందుకు వెళ్తుందంట, ఇంకా ముందుకు వెళ్తుందంట. వెళ్తా వెళ్తా వెళ్తుంటే ఏమైపోతుందంట? చీకటి పడిపోయిందంట. ఇప్పుడు బయట ఎట్లుందన్న? ఈ టైం ఎట్లుంది? బయట చూస్తే డార్క్ ఉంది కదా. ఈ టైంలో మనం బయటికి వెళ్ళొచ్చా? చిన్నపిల్లలు బయటికి వెళ్ళొద్దు. అయితే ఇదేం చేసిందంట? చీకట్లో కూడా బయటికే వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయినాక ఏమైపోయింది తెలుసా? చీకటి పడ్డది కాబట్టి దానికి ఏమి కనబడతలేదు కాబట్టి ఇట్ వాజ్ స్టాండింగ్ లైక్ దిస్. ఇట్లా నిలబడ్డది నాన్న. క్లిఫ్ ఆఫ్ ద రాక్ అంటారు కదా, ఒక పెద్ద మౌంటైన్ దగ్గరికి వెళ్ళిపోయిందంట. ఇట్ వాజ్ స్టాండింగ్ సో క్లోజ్. ఏమైపోతుంది ఇప్పుడు? కొంచెం జరిగిందంటే ఏమైపోతుంది అన్న? కింద పడిపోతుంది. అది చూడు ఎట్లా నిలబడిందంట. ఇంకా ముందుకు పోదామంటే భయం అవుతుందంట. చీకటి అయిపోయిందంట. చీకటి అయిపోయి ఏమైపోయిందంటే చల్లగా అయిపోతుందంట. బికాస్ ఆఫ్ ద వింటర్ సీజన్ ఏమైపోతుందంటే చల్లగా అయిపోతుందంట. వెదర్ అంతా చల్లగా అయిపోతుందంట. ఎంత చల్లగా అవుతుంటే స్నో స్టార్టెడ్ ఫాలింగ్ డౌన్. ఆ స్నో స్టార్టెడ్ ఫాలింగ్ డౌన్. ఇదేమైపోయిందంటే ఇంకా ముందుకు పోదాం, ఇంకా ముందుకు పోదాం, ఇంకా ముందుకు పోదాం అనేసి ఏమైపోయిందంట? గుంతల పడిపోయిందంట. ఎక్కడ పడిపోయింది నాన్న? పిట్ల పడిపోయిందంట. కనబడుతుంది కదా మీ అందరికి? ఎక్కడ పడిపోయిందంట? గుంతల పడిపోయిందంట.
ఆ గుంత పిట్టు ఎంత భయంకరంగా ఉందంటే ముళ్ళు ఉన్నాయంట. ఆ ముళ్ళు ఏమైపోతున్నాయంటే దానికి ఇట్లా ఇట్లా అని గుచ్చుకపోతున్నాయంట. బాధపడుతుందంట. మొత్తం కొంచెం 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 బ్లడ్ వస్తుందంట. చాలా బాధపడుతుందంట. చూసిండ్రా అది? వద్దన్న పని చేసింది. షెపర్డ్ వద్దు అంటుంటే కూడా ఏమైపోయింది? వెళ్తా వెళ్తా, ఇక్కడ ఏముంది అక్కడ ఏముంది, ఇది చేస్తే బాగుంటది, అది చేస్తే బాగుంటది. మమ్మీ వద్దంటుంది కానీ ఒక్కసారి చేద్దాంలే. మమ్మీ తినొద్దంటుంది ఐస్ క్రీమ్, కానీ కొంచెం తింటే ఏమైతుంది? మమ్మీ వద్దంటుంది, ఆ ఫ్రెండ్స్ తో మాట్లాడొద్దు అంటుంది, కొంచెం సేపు మాట్లాడేసి వస్తా అని అనుకుంటుంటాం మనం. కానీ మమ్మీ డాడీ చెప్పిన మాట చెప్పంగానే వినడము నేర్చుకోవాలి. ఆ వాళ్ళ యేసయ్య పిల్లలు కదా. మమ్మీ డాడీకి దే నో బెటర్ దెన్ యూ. వాళ్ళకి తెలుసు మనకి ఏది మంచిదో తెలుసు, మనకి ఏది చెడ్డదో కూడా తెలుసు కదా. ఎవరితో మాట్లాడొద్దు అంటే వాళ్ళతో మనం ఏం చేయాలి నాన్న? చెడ్డ పిల్లలతో స్నేహము చేయొద్దు, చెడ్డ మాటలు మన నోట్ల నుంచి రావద్దు. వాళ్ళ మమ్మీ డాడీ ఏది చెప్తే అదే మనము లోబడాల. సండే స్కూల్ టీచర్స్ ఆంటీ వాళ్ళు ఏది చెప్పినా మనం ఏం చేయాలి నాన్న? వి షుడ్ లిసన్ టు దెమ్, వి షుడ్ ఒబే దెమ్. అప్పుడే మనకు క్షేమము, లేకపోతే మనకు క్షేమము ఉండదు. కొంతమంది పిల్లలు, పెద్ద పెద్ద పిల్లలు అయితే సరిగా ఆన్సర్స్ నేర్చుకోకుండా వెళ్ళిపోతారు. నేర్చుకోకుండా వెళ్ళిపోయి ఏం చేస్తారు? పక్కన ఉన్న వాళ్ళతోనే చీటింగ్ చేస్తారు. చీటింగ్ అస్సలు చేయొద్దు. మనం ఏం చేయాలన్నా? యేసయ్య పిల్లలం కష్టపడి నేర్చుకోవాలా. కష్టపడి నేర్చుకున్నాక టీచర్ మనకు క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు మనకు ఆన్సర్స్ అన్ని వచ్చినప్పుడు టక 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 రాసిస్తాం. అదే మనకి ఏమైనా రాదనుకోండి, మనం ఏం చేస్తాము? వి ఆర్ టెంప్టెడ్ టు లుక్ టు అవర్ ఫ్రెండ్స్. అది కూడా దేవునికి ఇష్టం లేదు. అందుకే మనం ఏం చేయాలన్నా? కష్టపడాలా. ఇట్లా మనం డిజోబే చేసినాం అంటే ఎవరికి నష్టము? ఇప్పుడు ఇది ఎక్కడ పడ్డది? పిట్ల పడిపోయిందంట. పిట్ల పడిపోయి ఇంకా సౌండ్ చేస్తుందంట, బ్యా 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 అని అరుస్తుందంట. ఎట్లా అరుస్తుంది? బ్యా 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 అని అరుస్తుందంట. ఎందుకు అరుస్తుంది? షెపర్డ్ వచ్చి నన్ను ఇక్కడ నుంచి తీసుకుపోతే బాగుండు అని అరుస్తుందంట. పెద్దగా అరుస్తుందంట. పెద్దగా అరుస్తుంటే కూడా ఎవ్వరు కూడా అక్కడ వస్తలేరంట. ఎందుకు వస్తలేరు నాన్న? ఎందుకంటే ఎవ్వరు అక్కడ లేరు కాబట్టి. ఎవ్వరు ఆడ లేనందుకు ఏం చేస్తుంది? షెపర్డ్ అక్కడ రావట్లేదు, అస్సలు వస్తలేరు. సౌండ్ పెద్దగా చేస్తుందంట, కానీ అది అరిచి 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 ఏమైపోతుందంట? అలసిపోతుందంట. చీకటి పడిపోయిందంట. చాలా చీకటి పడిపోయిందంట. చీకటి పడ్డాక షెపర్డ్ ఏం చేసిందంట? కమాన్, ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు గెట్ ఇన్ అని ఏం చేసిందంట? షెపర్డ్ అన్ని షీప్లని లోపల పంపిస్తున్నట్ట వాళ్ళ రూమ్స్ లకి. అన్ని షీప్ ని 1 2 3 అని కౌంట్ చేసుకుంటా లోపల పంపిస్తుంటే 95 96 97 98 99 తర్వాత ఏమొస్తుందన్న? 100 వస్తుందని చెప్పినా కదా. ఆ 100 షీపే స్నోయి ఉందా అక్కడ? స్నోయి ఉందా అక్కడ? స్నోయి అక్కడ లేదు కదా. ఎక్కడ ఇరికిపోయింది నాన్న? దాంట్లోకి ఇరికిపోయిందంట. ఇరికిపోయి పడిపోయిందని చూస్తున్నాం కదా. పడిపోయింది, ముళ్ళ పొదలలో పడిపోయిందంట. చూసిరా? స్నోయిని షెపర్డ్ వెతుకుతుంటే ఎక్కడ కూడా దొరుకుతలేదంట. అప్పుడు ఈయన ఏం చేసిందంట? షెపర్డ్ ఏం చేసిందంట? కౌంట్ చేసినాక బయటకు వచ్చిందంట. ఇంకా ఆయనకు తెలిసిపోయిందంట, స్నోయి ఈజ్ అ వెరీ బ్యాడ్ షేప్, వెరీ నాటీ షేప్. ఎంత చెప్పితే కూడా మాట వినలేదు. నౌ ఐ మస్ట్ గో అండ్ సర్చ్ ఫర్ ద షీప్ అని కష్టపడి కోట్ వేసుకొని, బికాస్ ఇట్ వాస్ రైనింగ్, ఒకటి స్నో పడుతుంటే ఎట్లుంటది? చల్లగా ఉంటది. చేతులు కాదు ఇట్లా ఫ్రీజ్ అయిపోతాయి, గట్టిగా అయిపోతాయి మనకి. అయితే కూడా ఏం చేస్తుందంట? ఈ యొక్క షెపర్డ్ బయలుదేరిండంట. ఇంట్లో నుంచి బయలుదేరి, స్నోయీ స్నోయీ ఎక్కడున్నావు, స్నోయీ వేర్ ఆర్ యు, స్నోయీ వేర్ ఆర్ యు అని మొత్తం ఆ ప్రాంతం అంతా వెతుకుతా ఉంటుంటే ఎక్కడో పిట్ల నుంచి, గుంతల నుంచి, లోపటి నుంచి ఇట్ కుడ్ హియర్ ద షీప్స్ వాయిస్. ఏమని వినిపిస్తుందట? ఎట్లా మాట్లాడుతుంది అది? మనలాగా మాట్లాడుతుందా? బ్యా బ్యా అని సౌండ్ చేస్తుంటది కదా. ఇంకా అరిచి 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 దాని గొంతు కూడా ఆరిపోయి మెల్లగా అరుస్తుందంట. మెల్లగా అరుస్తుంటే షెపర్డ్ ఏం చేసిందంట? మెల్లగా అక్కడ పోయిండంట. ఎక్కడ సౌండ్ వస్తుందో అక్కడికి వెళ్ళిండంట. వెళ్ళంగానే ఇంకా పెద్ద మంచి సౌండ్ వినిపిస్తుందట. అప్పుడు అనుకున్నంట షెపర్డ్, అరే అరే నేను దగ్గరకు వచ్చినా స్నో ఎక్కడ పడిపోయినట్టుంది అని కొంచెం దగ్గర పోయి చూస్తే అది ఎక్కడ పడిపోయింది కదా తెలుసా నాన్న? ముళ్ళ పొదలలో పడిపోయిందంట. చూసిండ్రా? అది ఎక్కడ పడిపోయింది? డౌన్ ఇన్ సైడ్ ద డార్క్ పిట్. పిట్ కూడా చీకటి ఉందంట. ఏం చేసిందంట? ఇప్పుడు షెపర్డ్ కి చలి ఎక్కువైపోయిందంట. ఏమైపోయిందన్న?
చలి ఎక్కువైపోయిందంట బికాస్ ఆఫ్ ద స్నో. చాలా చలి పెడుతుంటే గట్టిగా కోట్ వేసుకొని వెళ్ళిపోయి ఏం చేసిందంట, మెల్లగా పిట్లకు దిగేసి ఆ పిట్ నుంచి ఏం చేసిందంట, మెల్లగా స్నోయిన్ ఏం చేసిందన్న బయటికి తీసుకొచ్చిందంట. బయటికి తీసుకొచ్చి దాని బ్లాంకెట్ ఉంటది కదా, ఆయన అది ఉంటది కదా బ్లాంకెట్ కూడా చుట్టుకున్నా, ఇట్లా కప్పుకున్నంట బ్లాంకెట్, ఎందుకంటే చలి పెడుతుంది కాబట్టి. అది వేసుకున్నంట, కోట్ వేసుకున్నంట, అన్ని వేసుకొని హీ వాజ్ సో రెడీ టు గెట్ స్నోయింగ్. ఇట్లా అని కట్టుకొని వచ్చి ఆయననేమో షివర్ అయిపోతున్నట. ఎవరు షివర్ అయిపోతున్నానా? షెపర్డ్ ఇస్ షివరింగ్, ఎందుకంటే స్నో పడుతుంది. ఒక దిక్కు ఏం చేస్తున్నాడు, స్నోయిన్ గట్టిగా పట్టుకోండు, ఎందుకంటే ఆల్రెడీ అది వీక్ అయిపోయింది కాబట్టి. స్నోలో అది ఒకవేళ బయటకు వదిలేస్తే ఏమైపోతుంది, స్నోయి చనిపోతుంది. అందుకే ఏం చేస్తున్నా అంటే టు కీప్ ఇట్ వార్మ్, ఆయన కోట్ లోపట స్నోయిన్ పెట్టుకొని వస్తున్నట్ట. అంత లోపల షెపర్డ్ హెల్త్ ఏమైపోతుంది, షెపర్డ్ ఆరోగ్యం ఏమైపోతుంది, పాడైపోతుందంట. ఎందుకంటే చాలా చల్లగా ఉందంట, ఆయనకి అస్సలు కూడా మనసు తోస్తలేదంట. ఎందుకంటే ఆయన హెల్త్ ఏమైపోతుంది, షివర్ షివర్ అయిపోతుందంట. మెల్లగా ఏం చేస్తున్నట్ట నాన్న, ఈ వాట్ స్నోయి అవుట్ ఆఫ్ ద పెట్. చూసిండ్రా, గట్టిగా పట్టుకొని దాన్ని చుట్టుకొని వస్తుందంట. వస్తుంటే వచ్చినాక ఏమైపోయిందంట, కింద పడిపోయిందంట. లాస్ట్ కి ఏమైపోయిందంటే షెపర్డ్ ఏమైపోయిందంట, కింద పడిపోయిందంట. ఇట్ వాజ్ మిడ్ నైట్, చాలా మధ్యరాత్రి, ఇంకా కొంచెం సేపు అయితే పొద్దున అవుతుందంట. ఏమైపోయిందంట నాన్న, షెపర్డ్ కింద పడిపోయిందంట. స్నోయి వాజ్ ఇన్ సైట్. స్నోయిని ఏం చేస్తుండు, గట్టిగా కప్పి కాపాడుతుండ అనమాట. కొంచెం సేపు అయినాక చూస్తే ఆ షెపర్డ్ ఏమైపోయిందన్న, చనిపోయిందంట. ఎందుకు చనిపోయిందంటే భయంకరంగా బయట కోల్డ్ ఉంది కాబట్టి ఆయన తట్టుకోలేక ఏమైపోయిందంటే చనిపోయిందంట. తర్వాత పొద్దున్న లేచి షెపర్డ్ ఎక్కడ, షెపర్డ్ ఎక్కడ, షెపర్డ్ ఎక్కడ అని బయట వాళ్ళు వచ్చి చూస్తే, అక్కడ చూస్తే షెపర్డ్ ఉండంట. షెపర్డ్ లోపటి నుంచి ఎవరు బయటకు వస్తున్నారు ఇప్పుడు, ఆ కోట్ల నుంచి స్నోయి బయటకు వస్తుందంట. అందరు షాక్ అయిపోయిందంట. అరే ఏంటి ఇది, ఏమైపోయిందని చూస్తే స్నోయి వాస్ కమింగ్ అవుట్ ఆఫ్ హిస్ కోట్. చూసిండ్రా పిల్లలు, యేసయ్య కూడా నీ కోసము నా కోసము ఇట్లనే పనిష్మెంట్ భరించుండు. ఎవరి కోసం భరించుండు నాన్న, నీ కోసము నా కోసము మనందరి కోసం యేసయ్య కూడా ఇట్లనే మన కోసము కల్వరి సిలువలో ఆయన రక్తం గార్చిండు కదా. చెడ్డ పనులు చేస్తాం మనం, చెడ్డ పనులు చేస్తాం చేతులతోని, మన అక్క చెల్లెల్ని కొడతాము, అన్నదమ్ములను కొడతాము, ఫ్రెండ్స్ తో కొడతాం. మనం చేసిన చెడ్డ పనులకు ఏమైపోతుంది, యేసయ్య హ్యాండ్స్ కి ఏం కొట్టబడింది, నేల్స్ కొట్టబడ్డాయి. మనం వద్దనే ప్లేసెస్ కి పోతాం కదా, మమ్మీ డాడీ మాట చెప్పిందా వినము, అందుకే యేసయ్య కాళ్ళకి ఏం కొట్టబడిందన్నా, మేకులు కొట్టబడ్డాయి అంటాం. అంత పనిష్మెంట్ యేసయ్య మన కోసం తీసుకొని మనకి లైఫ్ ఇయనికే ఏం చేసిన యేసయ్య, సిల్వలో చనిపోయిండు. చనిపోయిందే కాకుండా సమాధి చేయబడ్డాడు. మళ్ళీ ఏ డే లేచిన యేసయ్య, థర్డ్ డే. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఏం చేసిన యేసయ్య, లేచేసిండు కదా. ఈజ్ రిజన్ కదా, డెత్ ని దేవుడు ఓడించేసి లేచినాడు. అందుకే యేసయ్య మన పనిష్మెంట్ భరించినాడు కాబట్టి మనం ఇక్కడ అందరూ కూడా రక్షణ పొందాల. యేసయ్య మన దేవుడు. ఎవరి కోసం రక్తం కాచిండానా, నీ కోసము నా కోసం, మనందరి కోసము రక్తం కాచిండు. ఇక్కడ చూసిండ్రు కదా షెపర్డ్ ఎట్లా తెస్తున్నాను స్నోయిని. ఇక్కడ చూడాలి అందరు కూడా పిల్లలు, స్నోయిని ఎట్లా తెస్తుండో గట్టిగా పట్టుకొని తెస్తున్నాడు కదా నాన్న. గట్టిగా పట్టుకొని తెచ్చి ఆయన చనిపోయింది కానీ స్నోయికి మాత్రము లైఫ్ ఇచ్చినాడు. సో ఆల్వేస్ షాక్. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు, అబ్బా ఎంత ప్రేమించిందని. అట్లనే సేమ్ వే యేసయ్య కూడా మనల్ని అందరినీ కూడా ప్రేమిస్తాడు. నిన్ను ప్రేమిస్తాడు, నన్ను ప్రేమిస్తాడు. కాబట్టి ఆ ప్రేమకి మనకి అర్హత లేదు కానీ దేవుడు మనకి ఏం చేసిండు, హీ షోడ్ సో మచ్ ఆఫ్ లవ్. ఎట్లా దేవుడు మనకి ప్రేమ చూపించినానా, ఆయన లైఫ్ ని దేవుడు మనకి ఇచ్చిండు. అందుకే మన పాపాలన్నీ కూడా యేసయ్య రక్తంతో కడగబడాలా. ఎవరు మన హృదయంలో ఉండాలా నాన్న, యేసయ్య. యేసయ్య మన హృదయం లోపట ఉండాల. అందుకే మెమరీ వర్స్ కూడా ఇప్పుడు అక్కడ నేర్పిస్తుంది. మీరు ఆ మెమరీ వర్స్ చక్కగా నేర్చుకొని వచ్చే వారం మీరు చెప్పాలి. ఓకేనా పిల్లలు, అందరికి కథ అర్థమైందా? ఎంతమంది కథ అర్థమైంది? వెరీ గుడ్. కొంతమంది లేపుతున్నారు, కొంతమంది లేపుతున్నారు. ఎస్, వెరీ గుడ్. అందరు కూడా నెక్స్ట్ ఆంటీ వాళ్ళ అక్క వాళ్ళు అడిగినప్పుడు మీరు ఏం స్టోరీ నేర్చుకుంటున్నా అంటే స్నోయి స్టోరీ నేర్చుకున్నామని చెప్పాల కదా. సో ఈరోజు మెమరీ వర్స్ ఏంటంటే 1 Peter 2
25 కదా. మనం అందరం కూడా తప్పిపోయినాము, కానీ దేవుని ప్రేమ వల్ల దేవుడు ఏం చేసిన మనల్ని రక్షించుకుండు. అది మన వాక్యం. 1 Peter 2:25. థ్యాంక్ యూ సో మచ్ మీ అక్క, చాలా మంచి కథ చెప్పారు. రియల్లీ మూవ్డ్ బై. పిల్లలు చాలా బాగుంది కదా కథ. స్నోయి ఎంత ముద్దుగా ఉంది, కానీ చెప్పిన మాట వినకపోవడం వలన చాలా చిక్కుల్లో పడింది. లాస్ట్ కి స్నోయి కోసము షెపర్డే చనిపోయాడు. అట్లా దాన్ని మన లైఫ్ కి రిలేట్ చేసి చక్కగా స్టోరీ మనందరికి చెప్పిన క్లీమీ అక్కని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ అందరం అక్కకి చప్పట్లు కొడదాం నాన్న, దేవుణ్ణి కూడా స్తుతిద్దాం అలాగనే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వెరీ నైస్, వండర్ఫుల్, ఇన్స్పైరింగ్ అండ్ మోటివేషనల్ స్టోరీ. ఓకే, అక్క కంఠవాక్యం చెప్పారు కదా. ఇప్పుడు ఆ కంఠవాక్యం మనందరి చేత రిసైట్ చేయించడానికి, మనకి నేర్పించడానికి శ్రావణి అక్క మన మధ్యలో ఉన్నారు. లెట్స్ వెల్కమ్ శ్రావణి అక్క టు టీచ్ us the memory verse. వెల్కమ్ శ్రావణి. అక్క ఒకసారి పోస్ట్ చేయండి, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే ఓకే, షూర్ షూర్. co-host. Yeah. కనిపిస్తుందా పిల్లలు మీకు అందరికి? అక్కడ కనిపిస్తుందా? ఓకే, నేను ఒకసారి చెప్తాను, మీరు నా వెనకాల రిపీట్ చేయండి పిల్లలు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. 1 పేతురు 2వ అధ్యాయము 25వ వచనం. 1 Peter 2nd chapter 25th verse. దీన్ని నేను మీకు మన గ్రూప్ లో షేర్ చేస్తాను. ఓకేనా? ఓకే పిల్లలు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు చక్కగా మనందరికి కంఠవాక్యం నేర్పించిన శ్రావణి అక్కని బట్టి దేవునికి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రావణి. ఆ శ్రావణి అక్క ఇప్పుడు మనకి ఆ పిక్చర్ గ్రూప్ లో షేర్ చేస్తారు. మనం అందరం చక్కగా నేర్చుకొని వద్దాము కంఠవాక్యం. ఓకేనా పిల్లలు? శ్రావణి అక్క థ్యాంక్స్ చెప్దాము, క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ అక్క, వెరీ నైస్. ఓకే, సో ఇప్పటి వరకు ఆరంభ ప్రార్థన నుంచి ప్రతి ఘట్టంలో దేవుడు మనతో మాట్లాడాడు కదా. దేవుడు చక్కగా మనం పాటలు పాడుకున్నాము, యాక్షన్స్ చేసాము, స్తుతి ఆరాధన ద్వారా దేవుళ్ళు ఆనందించాము, కంఠవాక్యాలు, గేమ్, తర్వాత మంచి కథ, తర్వాత అదే విధంగా కొత్త కంఠవాక్యం మనం నేర్చుకున్నాము. మరి ఇప్పుడు మనం నేర్చుకున్నవన్నీ కూడా దేవుని చిత్తానుసారంగా మనం వాటిని మర్చిపోకుండా దేవుని చిత్తానుసారంగా మనము దాని ప్రకారం జీవించాలని, అమ్మ నాన్న మాట వినాలని. చూసారా, స్నోయి మమ్మీ డాడీ మాట వినకుండా, షెపర్డ్ మాట వినకపోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అయిందో. లాస్ట్ కి ఆమె కోసం, స్నోయి కోసము షెపర్డే చనిపోయాడు. ఇప్పుడు మమ్మీ డాడీ మాటలు మనం వినకపోతే హూ విల్ బి అ గ్రేట్ లాస్ చిల్డ్రన్? మనమే కదా, మనకే ప్రాబ్లం కదా. సో వాళ్ళు ఏది చెప్పినా మనం చక్కగా వినడానికి మనం తీర్మానించుకుందాము. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతా యేసయ్య తనే ఆధిపత్యం వహించి, జీసస్ ఓన్లీ లీడర్, దేవుడే మనల్ని గైడ్ చేసినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ మనం నేర్చుకున్న విషయాలన్నింటినీ కూడా యేసయ్య చిత్తానుసారంగా మనము వాటి ప్రకారం జీవించాలని మన కోసము మన మధ్యలో ఉన్న ఎస్తేర్ అక్క ప్రార్థనలో నడిపిస్తారు. లెట్స్ వెల్కమ్ ఎస్తేర్ అక్క. ఎస్తేర్ అక్క ప్రార్థనలు నడిపిస్తారు. వెల్కమ్ ఎస్తేర్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ రా. సీమే అక్క
ఫ్లిమే అక్కకు కూడా ప్రైస్లో చాలా చక్కని స్టోరీ చెప్తారక్క. నిజంగా ఇప్పుడు మా పిల్లలకు మాకు అవసరం అయ్యేది మీరు చెప్తారు. ఓకే పిల్లలు, ఫ్లిమే అక్కను మా దేవుడు అక్క ద్వారా మనందరితో మాట్లాడినందుకు దేవుని స్తుతిస్తూ మనమందరం ఇవి మన జీవితంలో అవలంబించడానికి మనం ప్రేయర్ చేసుకుందాం. మోకరించి అందరం ప్రార్థన చేద్దాం. పిల్లలు కళ్ళు మూసుకోండి. స్తోత్రం నాయన, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అద్వితీయుడా, ఆది సంభూతుడా, నీ బంగారు పాదములకు వందనాలు నాయన. ఇంతవరకు తండ్రి మీరు మాకు తోడై ఆరంభ ప్రార్థన మొదలుకొని ఈ ఆఖరి ప్రార్థన వరకు మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు స్తోత్రం నాయన. దేవా, మొదటి ప్రార్థన దేవా మరి సుజితక్క చేసి దేవా మమ్మల్ని నడిపించారు, అందరిని బట్టి మీకు వందనాలు. తర్వాత సురక్షణ ద్వారా మీరు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు పొందారయ్యా. పాటల ద్వారా మీరు మహిమ పొందారు ప్రభా, నీకు వందనాలు. స్తుతి ఆరాధన ద్వారా గోపిక ద్వారా మీరు మహిమ పొందారు ప్రభా, మీకు వందనాలు. అలాగే తండ్రి మీ వాక్కుల దేవా ఇప్పుడు మేము నేర్చుకోవాల్సింది ఏది మా జీవితాల్లో పొడవైనదో అది మాకు మీరు నేర్పించినందుకు మీకు వందనాలు ప్రభా. తల్లిదండ్రుల మాట వినకపోతే మేము నీ మాట వినలేము ప్రభా. మీ మాట మేము వినాలంటే ముందు మా తల్లిదండ్రులకు మేము లోబడి ఉండాలి ప్రభా. యేసయ్యా, మా పిల్లలందరికీ మాతో మా పిల్లలతో మీరు మాట్లాడి మా జీవితాలను మీరు మారుస్తున్నందుకే మీకు వందనాలు. ఇప్పటి నుండి మా బ్రతుకులలో దేవా నీ మాటను మా తల్లిదండ్రుల మాటను మేము జవదాటకుండా నీ కొరకు దేవా మా ఆఖరి శ్వాస వరకు కనపడుతూ నీ మాట వింటూ మేము బ్రతుకుటకు మీరు మాకు సహాయం చేయండి. మమ్మల్ని అలా నడవకుండా చేయాలని చూస్తున్న ఆటంకపరుస్తున్న సాతాను శక్తులన్నిటినీ మీరు బంధించండి. యేసయ్యా, సాతాను ఎప్పటికప్పుడు మా చుట్టుపక్కల ఉంటూ తల్లిదండ్రుల మాట మేము వినకుండా మమ్మల్ని బ్యాడ్ పిల్లలుగా చేయాలని ఎంతగానో వాడు ప్రయత్నం చేస్తున్నాడు. యేసయ్యా, ఇప్పుడు ఈ కథతో ఈ విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు మేమందరం కలిసి యేసయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని అందరినీ మార్చండి ప్రభా. మా తల్లిదండ్రుల మాట మేము వినాలి, పెద్దవాళ్ళని మేము గౌరవించాలి. తల్లిదండ్రులు ఏది నో అంటే మేము ఆ పని చేయకూడదు, ఏది చేయమంటేనే అది మేము చేయాలి. దేవా, మేము అలా బ్రతుకుటకు మీరు మాకు సహాయం దయచేయండి తండ్రి. మీరు మరి ఇంతవరకు మాతో ఉండి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని సరిదిద్దినందుకు మీకు వందనాలు. ఫ్లిమే అక్కతో మాతో మాట్లాడినందుకు మీకు కోట్ల స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాను. దేవా, చక్కటి కంఠత వాక్యమును ప్రభా మీరు మాకు నేర్పించినందుకే మీకు వందనాలు. ఈ వాక్యాన్ని మా హృదయంలో మేము పెట్టుకుని దేవా ఎల్లప్పుడూ నేను స్తుతిస్తూ నేను గణపరుస్తూ నీ రాకడ వరకు అబద్ధ క్రీస్తుతో పోరాడేంత వరకు దేవా మీ దగ్గరికి మేము వచ్చేంత వరకు యేసయ్యా మీ వాక్యం ఎప్పుడు మా హృదయాల్లో మేము పెట్టుకోవడానికి మీరు సహాయం చేయండి. వచ్చే వారము దేవా మరి పిల్లలు అధికంగా వచ్చి నేను స్థుతించడానికి మీరే సహాయం దయచేయండి. పిల్లలందరూ కంటత వాక్యాన్ని నేర్చుకుని రావడానికి మీరు ఇప్పుడు దయచేయండి. సమ్మర్ నాయన పిల్లలందరి చుట్టూ మీ కంచెను మీ కాపుదలను దయచేయండి. ఎవరికి ఎటువంటి వడదెబ్బ ఎండదెబ్బ తగలకుండా, ఎవరికి ఎటువంటి ఫీవర్స్ రాకుండా మీరే తండ్రి మీ చల్లని చేతుల రెక్కల కింద మా పిల్లలందరినీ కాపాడమని, అలాగే టీచర్స్ అందరినీ మీరు కాపాడమని మీరే మాకు సహాయం దయచేయండి. ఇప్పుడు ఈ సండే స్కూల్ మేము ముగించుకుంటుండగా మీరు మాకు తోడై ఉండి మా ఇంట్లో మీరు రమ్మని అడుగుచు నదుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడుగు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. దీవించి పంపుము దేవా నీ కృపలను మా కొసగి, దీవించి పంపుము దేవా నీ కృపలను మా కొసగి. ఆమేన్ 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 ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ ఎస్తేర్. మనందరినీ ఆఖరి ప్రార్థనలో నడిపించి ప్రోగ్రామ్ ని కంక్లూడ్ చేసిన ఎస్తేర్ అక్కని బట్టి దేవునికి వందనాలు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడి. ఏంట్రా అందరు డల్ గా ఉన్నారు? ఆర్ యు ఆల్ ఫైన్, హ్యాపీ? మీకు అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను, వింటారా? యాక్చువల్ గా మనకి ఎగ్జామ్స్ లేట్ గా అయ్యాయి. ఈ కరోనా అని పర్మిషన్ ఇవ్వకుండా అట్లా అయ్యి మొత్తానికి VBS లో కొంచెం హాలిడే స్టార్ట్ అయిపోతే యాక్చువల్గా ఈ టైంకి VBS స్టార్ట్ అయిపోవాలి కదా పిల్లలు, కానీ VBS లేదు, బోర్ కొడుతుంది, ఎట్లా అని ఆలోచిస్తే 10th క్లాస్ అక్క వాళ్ళకి ఎగ్జామ్స్ అంట May 23rd కి స్టార్ట్ అవుతాయి. ఇంకా స్టార్ట్ కాలేదు వాళ్ళకి, May 23rd కి స్టార్ట్ అవుతాయి. అవి అయ్యేసరికి
మే 30th అవుతుంది. సో జూన్ లో మనందరికి VBS అయితే 5 days కాదు, 1 day రిట్రీట్ ఉంటుంది. ఎక్కడ అనేది మీకు అందరికి ప్లేసెస్ నేను చెప్తాను పిల్లలు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పిల్లలకి మాత్రం ఎగ్జామ్స్ ఎప్పుడో అయిపోయాయి. వాళ్ళందరికీ VBS రేపు 20th నుంచి డిఫరెంట్ ప్లేసెస్ లో జరుగుతుంది నాన్న. మేము మీ ప్లేసెస్ కి వచ్చే ముందు మీ పాస్టర్ గారికి చెప్తాము, మీరు అందరు VBS కి రావాలి. ఓకేనా? విజయవాడకు వస్తాము, తర్వాత మంగళగిరికి వస్తాము, తర్వాత గుంటూరుకు వస్తాము, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, మొత్తం 7 places ఉన్నాయి. ఆ ప్లేసెస్ కి మేము వస్తాము. వచ్చినప్పుడు మీ పాస్టర్ గారికి చెప్తాము, మీరు అందరు VBS కి వచ్చేసేయండి. ఓకేనా పిల్లలు? హైదరాబాద్ పిల్లలు, మన హైదరాబాద్ లో 10th class అక్కలు 10th class అన్నయ్యలు వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మనం కూడా స్టార్ట్ చేసేసుకుందాం. ఓకేనా? అప్పటి వరకు ఇంటి పట్టానే ఉండండి, బయటకు అటు ఇటు తిరగొద్దు, ఎండలు చాలా ఉన్నాయి. ఓకేనా? మీకు అందరికి చిన్న యాక్టివిటీస్ ఇస్తాను. అప్పుడు కరోనా హాలిడేస్ లో మనం అందరం యాక్టివిటీస్ చేసాం, గుర్తుందా? కంఠత్వాక్యాలు చెప్పాము, తర్వాత బొమ్మలు డ్రా చేసాము, క్రాఫ్ట్ చేసాము, గుర్తుందా పిల్లలు మీకు అందరికి? అలాంటి క్రాఫ్ట్ యాక్టివిటీ మెమరీ వర్క్ రేపటి నుంచి మీకు పంపిస్తాను. టక్క చేసేసి వీడియోస్ తయారు చేసేసి పోస్ట్ చేసేసేయాలి, నేను ఫేస్బుక్ లో అప్లోడ్ చేసేస్తాను. సరేనా నాన్న? ఆర్ యు ఆల్ రెడీ? ఓకే, వెరీ గుడ్, ప్రైజ్ గాడ్. రైట్, మీకు అందరికి రేపటి నుంచి యాక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది. రేపు ఒక యాక్టివిటీ ఇస్తాను, అది చేసి 1 day టైం ఇస్తాను మీకు. ఓన్లీ 1 day లో వీడియోస్ చేసి నాకు పంపించాలి. ఆ వీడియోస్ జస్ట్ 1 minute 2 minutes లోపే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండొద్దు. షార్ట్ వీడియోస్ చేసి పంపించండి. సరేనా పిల్లలు? ఈసారి మీకు అందరికి కొత్త యాక్టివిటీస్ ఇస్తున్నాను, ఇంతకు ముందు ఎప్పుడు మీరు చేయలేదు అవి. ఈసారి కొత్త యాక్టివిటీస్ ఇస్తున్నాను, మంచిగా ప్రిపేర్ అయ్యండి, ప్రేయర్ చేసుకొని ఏసే హెల్ప్ తో చేయండి. ఓకేనా? బాయ్ పిల్లలు, టేక్ కేర్, ప్రైజ్ ద లార్డ్, గుడ్ నైట్, బాయ్ బాయ్.